అనేది ఒక కొత్త జన్మ. అంటే ట్రాన్స్గా మారాలంటే చాలా మందికి చాలా గట్స్ ఉండాలి. కానీ ట్రాన్స్ అనగానే సెక్స్ వర్క్, భిక్షాటన ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు? ఆడ మగ ఉండాలని ప్రతి చోటు నుంచి అలా డిసైడ్ అయిపోయాక సమాజము అందులో సెట్ కాని వాళ్ళు ఎవరైతే చేంజ్ అయ్యేటప్పుడు సెక్స్ కోసం చేంజ్ అవుతారా, లేకుంటే మీ అలంకరణ కోసం చేంజ్ అవుతారా? సర్జరీస్ కాకుండా కూడా నీ బ్రెయిన్ లో ఏం నడుస్తుంది, ఒకవేళ అది పెరిగి పెద్దగా అయ్యి లేదు నా బాడీతో నేను చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నాను, అంగం ఏదైతే కట్ చేసేసి బొందలో పడుకోబెట్టి మట్టి అక్కడ ఏదైతే మెయిన్ పార్ట్లు ఉంది మట్టి పెడతారని విన్నాను. అక్కడ కట్ చేసినప్పుడు ఆయిల్ బాగా మరిగే ఆయిల్ వేసేవాళ్ళు. టెక్నికల్ గా ఎక్స్పర్ట్ లేని ఒక దాయం ఎవరో వచ్చి చేసేది. గతంలో బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుంది. దీన్ని మీరేమంటారు? 44 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు గవర్నమెంట్ జాబ్స్ ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా చేస్తున్నారు. 33 జిల్లాల్లో తెలంగాణలో ట్రాన్స్ క్లినిక్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. ట్రాన్స్ లో కూడా గ్లామర్, డీ గ్లామర్ అనేది ఉంటుందా మేడం? అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది నాకు తెలిసి. పార్ట్ చేంజ్ అయిపోయిన తర్వాత కోరికలు ఎలా ఉంటాయి? మారుతారు కూడా. మా వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు సెక్స్ సమాజంలో ఎట్లా ఇంతకుముందు అనుకున్నామో ఇదంతా చేంజ్ చేసుకునేది వీళ్ళు సెక్స్ కోసమే అనుకుంటారు. అవును, అదే. బట్ థింగ్ ఏంటంటే కానీ కొన్ని ట్రైన్స్లలో చూస్తే కనుక భిక్షాటన చేసినప్పుడు వచ్చి అడిగేటప్పుడు డబ్బులు ఇవ్వకుంటే కూడా పైకి లేపడం ఇవంతా చూపడం న్యూసెస్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు పలానా స్టేషన్ వస్తే ఎక్కుతారు, వాళ్ళు చాలా హార్ష్గా ఉంటారు, కొడతారు మమ్మల్ని. ఆ భయంతో యాక్చువల్గా ఇలా వస్తుంది కదా, ఇది చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి ఇందులో. పుణ్యకరాలు ఏమైనా కానీ ఓపెనింగ్ కానీ అయినప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళటము, అక్కడ బట్టలు విప్పడము, నగ్నంగా ఇవంతా చేయటము చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ట్రాన్స్జెండర్ హెల్త్ ఎక్స్పర్ట్ రచన ముద్రాబోయిన గారు మనతో ఉన్నారు. ఆయన ట్రాన్స్జెండర్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి నాకు, అండ్ ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ కూడా అవుతున్నాయి. ఆయన మేడం ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. కైసే హో? అల్హమ్దులిల్లాహ్. ఓకే. ట్రాన్స్జెండర్ అనేది ఒక కొత్త జన్మ, దేవుడిచ్చిన జన్మతో పాటు మీరు ఎంచుకున్న కొత్త జన్మ. అంటే ట్రాన్స్ గా మారాలంటే చాలా మందికి చాలా గట్స్ ఉండాలి. అంటే ఫ్యామిలీ పరంగా ఆలోచించిన, సొసైటీ పరంగా ఆలోచించిన, మన లైఫ్ డూ ఆర్ డై లాగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ ట్రాన్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు మేడం? అంటే మారేది ఉండదు అసలు. యాక్చువల్ ట్రాన్స్ గా పుడతారు. అదే. సో ట్రాన్స్ గా పుట్టి ట్రాన్స్ గా బతకడానికి ట్రై చేస్తారు. ప్రాబ్లం ట్రాన్స్జెండర్ వాళ్ళలో లేదు, ప్రాబ్లం సమాజంలో ఉంది. సమాజంలో జెండర్లు రెండే ఉండటం వల్ల ట్రాన్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఇది మూడో జెండర్ కాబట్టి, థర్డ్ జెండర్ కాబట్టి. సో ఈ పెద్ద సమాజంలో మా కొద్ది పాపులేషన్ ఏదైతే ఉందో అది చాలా, అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక పెద్ద యుద్ధమే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా ఉన్నాను ఫస్ట్. అలానే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ కూడా వెలివేస్తారు. స్కూల్కి వెళ్తే వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది టీచర్ వాళ్ళకి. అట్లా పెరిగి కొద్దిగా పెద్ద అయ్యాక ఇల్లు వదిలిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట. సో రోడ్డు మీదకి వచ్చినాక మాకంటూ ఒక కమ్యూనిటీ ఏర్పరచుకొని, ముఖ్యంగా ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో భిక్షాటన చేసుకుంటూ సెక్స్ వర్క్ చేసుకుంటూ బతుకుతామన్నమాట. సో ప్రతిదీ ప్రాబ్లమే. ఎందుకంటే ఈ చిన్నపాటి జీవితంలో కూడా, అంటే ఈ ట్రాన్స్జెండర్ జీవితంలో ప్రతిదీ డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రేమ కానీ, వస్తువులు కానీ, ఏదన్నా కానీ, ఆప్యాయత కానీ, ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. దానికోసం కష్టపడాల్సి వస్తుంది చాలా. సో ఇట్స్ ఎవ్రీ టైమ్ వర్కింగ్ మనీ కోసం. కానీ ట్రాన్స్ అనగానే సెక్స్ వర్క్, భిక్షాటన ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు?
ఎందుకు ఇది అంటే తరతరాల నుంచి ఇదే కాన్సెప్ట్ మీద వస్తున్నారా? లేకపోతే ఈ మధ్య కాలంలో ఏమన్నా అయిందా? ఎందుకు అనేది అంటే ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ సిద్ధాంతం. అంటే ఆడ, మగ ఉండాలని ప్రతి చోటు నుంచి అలా డిసైడ్ అయిపోయాక సమాజము, అందులో సెట్ కాని వాళ్ళెవరైతే ఉంటారో ఆ జెండర్స్‌లో వాళ్ళని వెలివేసేస్తుందనమాట. ఓహ్! ఇప్పుడు చెప్పాను కదా! చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వెలివేసేస్తుంది. ఒకవేళ చిన్న పిల్లలప్పుడు కూడా ఒకవేళ నేను మగపిల్లాడు ఎవరైనా ఇంట్లో ఉండి ఆడపిల్లలాగా ఉండాలి అనుకోని, అమ్మ లేనప్పుడు లేదా ఒక చీర కట్టుకొని లిప్‌స్టిక్ ఏదైనా ఏసుకొని ఉంటే పొరపాటున చూసారంటే తల్లిదండ్రులు ఎవరన్నా ఇది తప్పు అని కొడతారు. సో, ఇప్పుడు అండర్‌స్టాండింగ్ ఏంటి అనంటే ఆడ, మగ కాకుండా లేదా ఆపోజిట్‌గా నువ్వు ఒకవేళ ఎక్స్‌ప్రెస్ అది. చేసినట్లయితే పనిష్ చేస్తారు నిన్ను. ఓహ్! కొడతారు. అది. నువ్వు అట్లా ఉండటానికి వీల్లేదు అంటారు. నువ్వు ఎలా పుట్టావో అలానే ఉండాలి. నీ బాడీ ఎలా పుట్టిందో అలా. సో, జెండర్ అనేది బాడీకి సంబంధించింది కాదు. జెండర్ అనేది బ్రెయిన్‌కి అవును. సంబంధించింది. సో, జెండర్ అనేది సెక్స్‌తో సంబంధం లేదు. సెక్స్ పుట్టుకతో వచ్చింది ఆడ, మగ అదే. ఇంటర్‌సెక్స్ గాని. జెండర్ అనేది బ్రెయిన్‌లో వస్తుంది. అది ఆలోచనలొస్తాయి అలా. అలా బతకాలనిపిస్తుంది. అలా కాకపోతే చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. హ్మ్. చాలా ఇబ్బంది గూడా ఉంటుంది. నేను మగపిల్లాడినై నాకు ఫ్రాక్ గాని ఏదన్నా తొడిగితే ఇవి నా బట్టలు కాదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవునవును. నేను స్కూలుకెళ్ళేటప్పుడు ఎప్పుడైపోతది స్కూలు, అబ్బా! యూనిఫార్మ్ అంతా తీసేయాలి, షూ అంతా తీసేయాలి, బెల్ట్ తీసేయాలి అట్లా ఉండేది. హ్మ్. సో, అంటే సమాజం ఎంత ఫోర్స్ చేస్తదో లోపల నుంచి అంతే ఎక్కువ ఫోర్స్ తోటి లేదు నేనిది కాదు, ఇలా బ్రతకాలి అని ఒక వాయిస్ లోపల నుంచి చెప్తా ఉండాలి. అంటే ట్రాన్స్ అనేది లింగ మార్పిడి చేసుకుంటారు గదా! హ్మ్. ఇది చేంజ్ అయ్యేటప్పుడు సెక్స్ కోసం చేంజ్ అవుతారా? లేకుంటే మీ అలంకరణ కోసం చేంజ్ అవుతారా? లింగ మార్పిడి అనేది అందరూ చేసుకోరు. అందరికీ ఆ రిక్వైర్‌మెంట్ గూడా లేదు. ఓకే. సో, సమాజం అదే అంటే సమాజంలో 2 బైనరీ జెండర్స్ ఉండటం వల్ల వాళ్ళకి సంబంధించిన విషయాలే వాళ్ళకి తెలుసు. అవును. సో, ట్రాన్స్ వాళ్ళ విషయాలు తెలియవు. అవును. ట్రాన్స్ వాళ్ళ మనసులో ఏమవుతున్నాయో గూడా వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళేమనుకుంటారంటే వీళ్ళు మగ నుంచి ఆడ, ఆడ నుంచి మగ. సో, సర్జరీస్ అనేవి అందరికీ కంపల్సరీ కాదు. సర్జరీస్ కాకుండా గూడా నీ బ్రెయిన్‌లో ఏం నడుస్తుంది? హ్మ్. నువ్వు మగపిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా, ఆడపిల్లగా పుట్టి మగపిల్లాడిలాగా ఆలోచన ఏవైతే ఉన్నాయో వాటిలి యొక్క డెన్సిటీ ఓహ్! అది ఇంపార్టెంట్. ఒకవేళ అది పెరిగి పెద్దగయ్యి, లేదు నా బాడీతో నేను చాలా ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నాను. ఇట్లా బాయ్‌లా నాకు ఉండటం ఇష్టం లేదు, గర్ల్‌లాగా ఉండలేదు. అప్పుడు ఆ స్టేజ్‌లో అప్పుడు సర్జరీస్ అవసరమవుతాయి. ఓకే. సో, 100% అందరు ట్రాన్స్‌జెండర్స్‌కి సర్జరీస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే. అది. అంటే ఈ కాలంలో అంటే సర్జరీస్ అంటే డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. అంటే పాత కాలంలో నేను విన్నదంటే అది నిజమో అబద్ధమో తెలియదు. ఆహ్, అంగం ఏదైతే కట్ చేసేసి బొందలో పడుకోబెట్టి మట్టి అక్కడ ఏదైతే మెయిన్ పార్ట్‌లో ఉంది మట్టి పెడతారని విన్నాను. అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అవన్నీ స్టోరీస్ అదే. యాక్చువల్‌గా. బట్ సర్జరీస్ అనేవి అనాది నుంచి ఉంది. ఆ! ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిందో సైన్స్ ఇప్పుడు కొలాన్ సిగ్మాయిడ్ అనేసి ఒక ప్రత్యేకమైన సర్జరీ ఉంది అవును. అన్నమాట. ఆ సేమ్ విమెన్ లాగా ఎలా ఉంటదో అలా రీకన్‌స్ట్రక్ట్ చేస్తారు. బట్ పురాతన కాలంలో సర్జరీస్ లేవని కాదు. మీరన్నట్టు అవును. అక్కడున్న ఆర్గన్ అది కట్ చేసి. కట్ చేసేసి తీసేసేవాళ్ళు అంతే. ఆ! అదొక డాక్టర్ పర్యవేక్షణలో జరిగేది కాదు. సో, ఓహ్! మేము విన్న స్టోరీస్ మీలాగా ఏంటి అనంటే అక్కడ కట్ చేసినప్పుడు ఆయిల్ ఆ! బాగా మరిగే ఆయిల్ ఏసేవాళ్ళు. ఇంకా ఇంకా చాలా చాలా అంటే అది ఒక టెక్నికల్‌గా ఎక్స్‌పర్ట్ లేని ఒక దాయమ్మ ఎవరో వచ్చి చేసేది. ఓహ్! ఇవన్నీ వాళ్ళని ఒక రూమ్‌లో పడేసేవాళ్ళు. ఇవన్నీ స్టోరీస్ విన్నాము. అదే. బట్ అట్లా చేసుకున్న వాళ్ళు బతికారు. అంటే హ్మ్. మా ముందు తరాలు బతికారు గదా! అవునవును. సర్జరీ చేసుకున్న వాళ్ళు. దే సస్టైన్డ్. అంటే అది అదృష్టం. కొంతమంది బతికారు, కొంతమంది చనిపోయి గూడా అవును. ఉండొచ్చు. బట్ ఇప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో క్లియర్‌గా చాలా సైంటిఫిక్ ప్రొసీజర్స్‌లో అవుతుంది గాబట్టి ఇప్పుడు చాలా సక్సెస్ రేట్ ఎక్కువుంది. కానీ ఇప్పటిదాకా మీరొక మాట అన్నారు. మాది ఏదున్నా గూడా అంటే మన ప్రేమ కొనాలన్నా కూడా డబ్బే గావాలి. హ్మ్. మనకు ఎవరైనా రిలేషన్ కావాలన్నా కూడా డబ్బే గావాలి. ఎందుకు అంటే ఆడ, మగకు లేని ఆ అవసరం ట్రాన్స్‌కే ఎందుకు డబ్బిచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మానవ సంబంధాలన్నీ ఆ! గూడా మానిటరీనే అయిపోయినియి. ఆ! అంటే న నేనెప్పుడు చెప్పేటప్పుడు అంటాను. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా డబ్బు గావాలి. అవును. ఆ రిలేషన్‌షిప్స్ కూడా అలానే అవును. అయిపోయినాయి. ఎలా అయితే మన డెన్సిటీ పాపులేషన్ పెరుగుతా ఉందో, మానవ సంబంధాల మధ్య ఆ సెన్సిటివిటీ, ఆ ప్రేమ ఆప్యాయతలనేవి పలచబడిపోయినాయి. ఆ! సో, నేను డబ్బిస్తున్నాను కాబట్టి నువ్వుండాలి. లేదా నువ్వు నాకు డబ్బిస్తే నేనుంటాను. ఇలాగయినాయి రిలేషన్స్ అన్నీ. అవునండి. ఆ రిలేషన్‌షిప్స్ అని ఏవన్నా గాని. హ్మ్. సో, ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ మనీ అన్నమాట. బట్ ట్రాన్స్‌జెండర్ వాళ్ళ విషయంలో ఒక ఒక ప్రాబ్లమ్ ఏమవుతది అంటే, ఆడవారు, మగవారికి ఏమనిపిస్తదంటే ఎలాగైతే మాకు అవకాశాలు ఇవ్వలేదో, చదువుకునే అవకాశం ఏం ఆ! లేదు, ఉద్యోగాలు చేసే అవకాశం లేదు. తద్వారా సంపాదించే అవకాశాలు గూడా లేవు.
సంపాదించేది కేవలం అడుక్కొని లేకుంటే ఒళ్ళమ్ముకొని, ఈ రెండిటి వల్లే. బట్ ఈ రెండిట్లో కూడా చాలా ఈ ఈ మాటలు విన్నప్పుడే మీరు చూస్తారా అవును ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఈ రెండిట్లో క్రైమ్ కూడా ఉంది చాలా. సో, గవర్నమెంట్ గాని, పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని ఏమనుకుంటది సమాజం గాని ఇదొక పెద్ద న్యూసెన్స్. అవును ఈ కమ్యూనిటీయే పెద్ద న్యూసెన్స్ అనుకుంటది. అంటే లైవ్లీహుడ్ కూడా చాలా వల్నరబుల్‌గా ఉంటది. అది సంపాదించుకోవడానికి బయటికెళ్ళినప్పుడు భిక్షాటన గాని, అవును సెక్స్ వర్క్ గాని మళ్ళీ తిరిగొస్తామా? లేదా ఎప్పుడు ఏ పోలీస్ కేస్ అవుతది? ఏ రౌడీతో ఏం అటాక్ అయితది? ఇవన్నీ ఉంటాయి. అవును రిస్క్ చాలా ఎస్ ఉంది లైఫ్ అసలు బ్రతికొస్తామా లేమా అనేది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ రిస్క్, ఈ రిస్క్ తర్వాత తీసుకొని గూడా ఆ డబ్బు సంపాదించిన డబ్బుని సేవ్ చేసుకొని, నేను బ్రతకటాన్ని నేను యూజ్ చేసుకొని, మళ్ళీ నా అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఓ తల్లిదండ్రులకి లేకపోతే నన్ను నాతో కలిసి జీవిస్తారని కొంత కాలం అవును వరకు వస్తారు వచ్చే ప్రియుడు గాని, మొగుడు గాని వీళ్ళందరికీ అది ఎక్స్‌పెండ్ చేస్తా. ఉమ్, బట్ ఇంత సంపాదించినా గానీ యూ వోంట్ బిలీవ్ అంటే ఇవన్నీ ఎక్కడ సేవ్ చేసుకుంటావు? ఎప్పుడు కూడా ట్రాన్స్‌జెండర్స్ దగ్గర లిక్విడ్ మనీయే ఉంటుంది. క్యాష్ ఉంటుంది. ఓకే లేదా అవును గోల్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎవరైనా వచ్చి దొంగతనం చేశారనుకో, మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకొచ్చేయాలి. జీరో నుంచి స్టార్ట్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అది ఎప్పుడన్నా కావచ్చు, ఎలా అవును అన్నా కావచ్చు. సో, థాట్స్ ద సిట్యుయేషన్. సో, ఇది ఎలా రివర్స్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఇది కల్పించింది సమాజమే. కాబట్టి సమాజం మేమెంత ప్రయత్నించినా దీన్ని రివర్స్ అయితే చేయలేము. అదే కొద్ది కొద్ది మార్పులు చేయగలము. ప్రయత్నించగలము. కొన్ని తరాలకు కొన్ని మార్పులొస్తాయి. అదే చట్టంలో గాని, పాలిసీలో. బట్ సమాజం తలుచుకుంటే ఎంతో చేయొచ్చు. దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. ఓకే. అండ్ రీసెంట్‌లీ చూస్తే 'అంకిత నాయుడు' గారిది కూడా ఎంతో మంచి జంట అనుకున్నారు. మంచి హ్మ్. భాగస్వామి దొరికాడు. హ్మ్. ఒక ట్రాన్స్‌జెండర్‌ని ఒబే చేసి కూడా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఏం ఇష్యూస్ మేడం? అసలు ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ అనంగానే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు బాగుంటారు. హ్మ్. ఆఫ్టర్ 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత మళ్ళీ విడిపోవడం. యెస్. 'అంకిత యెస్. నాయుడు' సిట్యుయేషన్స్ చాలా అయ్యాయి. ఇంకా అవునవును. ఇక్కడైతే గొడవలయ్యి సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ అయ్యి డైవర్స్ వరకెళ్ళింది గానీ, హ్మ్. మిగతా విషయాలు చూస్తే సూసైడ్ అవ్వడం, లేకుంటే వాళ్ళని హ్మ్. చంపేయడం ఇవి జరుగుతుంటాయి. హ్మ్. ఎందుకు ఇది 'అంకిత నాయుడు' గారి విషయంలో జరిగిందేంటి ఇది? అంకిత నాయుడు విషయము ఆమె క్లియర్‌గా ఇంటర్‌వ్యూస్‌లో అవునవును. చెప్పింది. అంటే వాళ్ళు విడిగా జీవించాలనుకున్నప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకొని విడిగా ఉన్నారు. అవును. అది ఆమె రీసెంట్ అవునవును. ఇంటర్వ్యూలో అంది. ఆమె నిర్ణయించుకుంది. ఆమె వీడియో కూడా చేసింది. ఆ అబ్బాయి కూడా చేశాడని చెప్పింది క్లియర్‌గా. అక్కడ ఏమీ స్పర్ధ లేదు. ఓకే. బట్ ఆహ్, దానికన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చెప్పింది తను. అవును. వేరే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో చూడటం గాని, పరిగెత్తడం ఇవన్నీ కూడా చెప్పింది చాలా. అవన్నీ వీడియోస్ ఉన్నాయి. సో, సంథింగ్ ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి వాళ్ళు చాలా హుందాగా మేము లేదు ఇప్పుడు మనకి ఇది అవసరం ఏది లేదు కదా! అవసరం లేదు రిలేషన్‌షిప్ ముందుకు కూడా వెళ్ళటం కష్టమని విడిగా ఉన్నారు. నేను చెప్పేదేంటి అనంటే మీరనే రెండో ప్రశ్న అంటే వాళ్ళు కొంతకాలం వరకు ఒక ఐడియల్ జంటలాగా అవును. ఉన్నారు. యెస్. వాళ్ళని చూసినప్పుడు చాలామంది నేను చాలా ఇంటర్‌వ్యూస్‌లో కూడా చెప్పాను. వాళ్ళని చూసినప్పుడు చాలామంది మన జీవితంలో జరగదు ఇది అసలు అవును. అనుకునేది ఒక విషయం జరిగింది చూడు వీళ్ళిద్దరున్నారు అనుకున్నారు. కలిసి జీవించడము, పెళ్లి చేసుకోవటము, ఇల్లు కట్టుకోవడము, అవును. కలిసి ఉండటము, ఎంతో అన్యోన్యంగా కనిపించడం అవును. దాంపత్యము. ఇదంతా కూడా ఒక ఐడియల్ యెస్. కపుల్‌లా ఉన్నారు. తర్వాత వాళ్ళు విడిపోయారు. థింగ్ ఏంటంటే మా జనరేషన్, ఈ జనరేషన్ గాని, మా వెనక జనరేషన్ మాకన్నా ఇంకో 1, 2, 3 జనరేషన్స్‌లో ఈ లవ్ కానీ, మ్యారేజ్ కానీ ఏదైతే ఉంటదో ట్రాన్స్ వ్యక్తులతోటి అది ట్రాన్స్ మెన్ కావచ్చు, ట్రాన్స్ విమెన్ కావచ్చు. ఇది కొంత చాలా నల్లేరు మీద నడకలానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రైట్స్ పూర్తిగా రాలేదు. అవును. పెళ్లి చేసుకునే హక్కు రాలేదు. స్వేచ్ఛ కూడా రాలేదు పూర్తిగా. సుప్రీం కోర్ట్‌కెళ్తే 4 సార్లు రిజెక్ట్ చేసింది దాన్ని. ఓకే. ఓ అచ్చా! మ్యారేజ్ పిటిషన్‌ని. సో, ఈ రైట్స్ లేనప్పుడు పాలిసీస్ గూడా లేవు. విధి విధానాలు గూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక కేస్ చూసాను. ఒక అమ్మాయి స్వప్న అనే అమ్మాయి ఐ థింక్ 2, 3 ఇయర్స్ బ్యాక్ సూసైడ్ చేసుకుంది. అవును. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నాక చాలా ర్యాలీ తీసాం మేము ఇలా జరగకూడదు అది అని. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గవర్నమెంట్స్ యాక్ట్ చేయాలి. గవర్నమెంట్ ఒక విధి విధానాన్ని అవును. తీసుకురావాలి. వేరే వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు విడిపోవాలంటే కొన్ని చట్టాలున్నాయి. అవును. డైవోర్స్ గాని అది గాని. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు. అట్లాంటివే ట్రాన్స్ వాళ్ళకి రావాలి. ముఖ్యంగా ట్రాన్స్ మహిళలకి రావాలి. అవును. ఎందుకంటే ఇప్పుడు సూసైడ్ రేట్ చాలా పెరిగింది తెలంగాణలో. ముఖ్యంగా తెలంగాణ కాదు 2 తెలుగు స్టేట్స్‌లో అవును. గూడా. ప్రతి నెలకి, ప్రతి 2 నెలలకి ఒక ట్రాన్స్ మహిళ జరుగుతూనే సూసైడ్ ఉంది. చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కేస్‌లో స్వప్న కేసులో నిన్న కాక 3 డేస్ బ్యాక్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వద్దని పెళ్లి చేసుకున్నాడు వేరే అమ్మాయిని. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఓహ్! దిస్ ఈస్ వెరీ డిఫరెంట్. అంటే కొంతమందికి తెలియనిది ఏంటంటే ఇట్లాంటివి ఇది ఫస్ట్ టైమ్ కాదు. జరుగుతూనే ఇంతకుముందు ఉంది. జరగటం. ఇంతకుముందు వాళ్ళ పార్ట్నర్‌లు సూసైడ్ చేసుకోవడము. ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవటం. ఒక ట్రాన్స్ మహిళ వాళ్ళ పార్ట్నరు. అవును. ఇట్లాంటివి మేము చూసాం స్ట్రక్చరల్‌గా. థింగ్ ఏంటంటే
ఈ ప్రేమకి ఈ తరంలో యాక్సెప్టెన్స్ వస్తుందని నేను అనుకోను. ఉమ్, ఎంత వీళ్ళు ప్రయత్నించినా ఎవరైతే ఆ సమాజంలో నుంచి బైనరీ సమాజం నుంచి అవును. వచ్చే వాళ్ళు ఉంటారో, మాతో జీవించాలనుకునే వాళ్ళని ఎప్పుడు కూడా ఆ పెద్ద సమాజం ఎప్పుడు లాగుతూనే ఉంటుంది వెనకకి. దెర్ ఈస్ ఎ గ్రావిటీ అండ్ దెర్ ఇస్ వెరీ గ్రేట్ ఫోర్స్ అన్నమాట. దాన్ని వెనక మనము ఒక 2 అడుగులు మన వైపు లాగినా కానీ 10 అడుగులు వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ లాగటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటే డే 1 నుంచి ఇప్పుడు తను స్ట్రెయిటే ఉండొచ్చు బహుశా. అవును. డే 1 నుంచి వాళ్ళని అటాక్ చేస్తారు ఏంటంటే, "నువ్వు మొగాడివి కాదా? నీకు ఆడమ్మాయి దొరకలేదా? ఓహో. నువ్వు అసలు నీ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? నీకు పిల్లలు పుట్టరా?" ఇవన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వింత వింత ప్రశ్నలు. ఇదే కాకుండా నేను ఫేస్ చేసినయి. ఐ హావ్ మ్యారీడ్ టు ఎ ముస్లిం యాక్చువల్లీ. ఓకే. సో, నా పార్ట్నరు మస్జిద్‌లోకెళ్ళినప్పుడు నువ్వు తను కలిసి జీవిస్తే అసలు ఏంటి రిలేషను? మీ ఇద్దరు ఒక హమాంలో స్నానం చేస్తారా? అజాన్ ఇస్తానంటే వద్దు. ఇట్లాంటివన్నీ రిస్ట్రిక్షన్స్. ఓకే. రెస్ట్రిక్షన్స్ చేసాం. థింగ్ ఏంటంటే కొన్ని తరాలుగా వచ్చిన ఈ వివక్షత ఏదైతే ఉందో, వీళ్ళు మంచివాళ్ళు కాదు. ఇలా ఉండటమే తప్పు అన్న ఐడెంటిటీలో అట్లాంటి వాళ్ళ ప్రేమని గాని, పెళ్ళిని గాని ఇంత త్వరగా యాక్సెప్టెన్స్ వస్తదని నేను అనుకోను. ఎందుకంటే మామూలుగా మగవారి రిలేషన్‌షిప్సే చాలా అంటే క్లమ్జీ అవును. అయిపోయినాయి కదా! చాలా అంటే చాలా తొందరగా బ్రేక్ అవుతున్నాయి. చాలా తొందరగా కోర్ట్‌కి వెళ్తున్నారు. ఇవన్నీ అవును. డొమెస్టిక్ వయలెన్స్ ఇవంతా ఉన్నాయి. అట్లాంటి దానిలో లాంగ్‌గా సస్టైన్ అయినా కూడా కొన్ని రిలేషన్‌షిప్స్ ఐ థింక్ నేను రిలేషన్‌షిప్‌లో ఆల్‌మోస్ట్ 22 ఇయర్స్ ఉన్నాను ఓహ్! నేనిప్పుడు. సూపర్. ఓకేనా. ఈ ఈ టైంలో కూడా స్టిల్ వి ఆర్ స్ట్రగ్లింగ్ అన్నమాట. ఆ! ప్రతిరోజు ఒక యుద్ధమే యాక్చువల్‌గా. అది ఎట్లా వస్తదో, ఆ మెంటల్ ప్రెషర్ ఎలా ఒకరి మీద యాక్ట్ అవుతదని తెలీదు. హ్మ్. సో, ఇది తీసుకొని ఉండటము సమ్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో చాలా హార్డ్ అవుతది. టఫ్ అవుతది. దెన్ సమ్ పాయింట్‌లో హాస్ టు గివ్ అప్. ఓకే. సో, అట్లా ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. ఈ జనరేషనే కాదు, ఐ థింక్ 2, 3 మోర్ జనరేషన్స్ ఎక్కడో సక్సెస్ అయిన జంటలున్నాయి. కాలేదు అని నేను అనను. వాళ్ళు మనకి విజిబిలిటీ లేదు. బట్ సక్సెస్ అయినయి ఉన్నాయి. లేదనైతే నేను అదే. అనను. వాళ్ళు సోషల్ మీడియాలో తక్కువ. కనపడరు. అదే. ఎక్కడ కనపడరు. ఉన్నారు. బట్ యాక్చువల్‌గా యాహ్! కానీ మ్యారేజ్ చేసుకున్నా గూడా సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తారు గానీ, ఇది నా భార్య అని ట్రాన్స్‌ని ఎవరు పరిచయం చేయరు. యాక్చువల్ ఫ్యామిలీలో గానియండి, బయట గూడా ఎగ్జాక్ట్‌లీ. మీరేమన్నా ట్రాన్స్ మహిళలైతే ట్రాన్స్ మహిళలుగా అసలు పరిచయం చేయరు. యాహ్! అంటే ఎగ్జాక్ట్‌లీ. ఒక మాట, అసలు ట్రాన్స్‌కి ఒక అబ్బాయి ఇష్టపడాలంటే అసలు ఎందుకొస్తున్నారు చాలా వరకు? అంటే మ్యారేజ్ అనేది అంటే కోరిక తీర్చుకునేది వేరే విషయం. హ్మ్. హ్యాపీనెస్ అది వేరే. కానీ మ్యారేజ్ వరకు రావాల్సిన అంటే అమ్మాయి వదిలిపెట్టుకొని ట్రాన్స్ దగ్గరికి అబ్బాయిలు ఎందుకొస్తున్నారు? అండ్ వచ్చిన తరువాత అమ్మాయిలు అంటే మోసం ఇక్కడ అమ్మాయిలకు గూడా జరుగుతుంది. అక్కడ ట్రాన్స్ ఎందుకు మోసపోతున్నారు? నన్నడిగితే అమ్మాయిల అబ్బాయిలకి మోసం కాదు. అంటే ప్రేమకి మోసం జరుగుతుంది. అంటే నన్నడిగితే ప్రేమ ఏదైతే అంటే ఎల్‌జీబీటీ వాళ్ళ ప్రేమ. అవును. నేను ట్రాన్స్ అవ్వటం యెస్. వల్ల యెస్. ట్రాన్స్ అని నేను చెప్పను. హ్మ్. ఎల్‌జీబీటీ వాళ్ళ ప్రేమ ఏదైతే ఉంటదో సమాజానికి కనిపించేదేంటంటే ఇది శరీరానికి సంబంధించిన నీడ్. టు బీ ఫ్రాంక్ మాకు సంబంధించిన జడ్జ్‌మెంట్ ఏదైతే వచ్చిందో 377 జడ్జ్‌మెంట్ నవతేజ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2018లో వచ్చిన జడ్జ్‌మెంట్. అందులో ఆ 5 జడ్జెస్‌ల ధర్మాసనం ఏం చెప్పిందంటే, ప్రస్తుతానికి ఒక సెక్షన్ ఉండే 377 అదేంటినంటే హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేసేది. హ్మ్. మగవారు, ఆడవారు సెక్స్ చేసుకోవడం ఇది క్రైమ్ అని. అది 1836 సంథింగ్ ఎప్పుడుదో ఓకే. అది లా. అది అలానే ఇండియన్ లాస్‌లోకొచ్చింది. దాన్ని డిక్రిమినలైజ్ చేస్తూ సుప్రీంకోర్టులో 5 జడ్జెస్ ధర్మాసనం ఏమంటుందంటే, ఇద్దరు వయోజనుల మధ్య 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు 4 గోడల మధ్య జరిగే వాళ్ళ మధ్య తతంగం ఏదైతే ఉందో, అది వాళ్ళ రాజ్యాంగ హక్కు అని చెప్తా ఉంది. సో, ఇందులో నాకు అర్థమైంది అదే. ఏంటి అంటే, 5 జడ్జెస్ గూడా ఇద్దరు వయోజనులు అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళని ఒక సెక్షువల్ బీయింగ్స్ గానే చూసారు. వాళ్ళ నీడ్ సెక్స్ లాగానే చూసారు. ఎందుకంటే ద అదర్ పార్ట్ ఆఫ్ ద జడ్జ్‌మెంట్ రెండో భాగం ఏం చెప్తా ఉందంటే, సివిల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మ్యారేజ్ రైట్స్, అడాప్షన్ ఇవన్నీ విల్ బి డెల్ట్ లేటర్. తర్వాత ఓకే. మేము చూస్తామంటున్నారు. నాకు అంటే చాలా మంది సంబరాలు చేసుకున్నారు. బట్ నాకు సర్ప్రైజ్ అయింది ఏంటంటే, ఇవి కదా అసలు రైట్స్ ఇవ్వాల్సింది. అవును. ఏదైతే మ్యారేజు ఇవన్నీ ఉన్నాయో, అవును. అడాప్షను, ప్రాపర్టీ ఇవి కదా కావాలి. ఇవి లేకుండా సెక్స్ చేసుకోమనంటే అండ్ సీ టు బీ ఫ్రాంక్లీ ఈ జడ్జ్‌మెంట్ వల్ల బెనిఫిట్ అయ్యింది. 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ గాని, సెక్సువాలిటీ గాని. అవునవును. ఓయే రూమ్‌లన్నీ ఫుల్ ఫుల్ అయిపోయినాయి అయిపోయింది. అవును. తర్వాత. సో, పోలీస్ ఏం చేయలేకపోయారు. అంటే దట్ బికమ్ ఎ రైట్. అంటే ఏం చేయాలని కాదు. దట్ బికమ్ ఎ రైట్ అండ్ విజిబిలీ ఎ రైట్ అన్నమాట. 18 ఏళ్ళు దాటిన అదే. వాళ్ళకి. నేను మళ్ళీ మీ ప్రశ్నకు వస్తాను. ఏంటి అనంటే హ్మ్. లవ్ లవ్ అనేది ఏదైతే ఉందో అది చాలా జెన్యూన్ లవ్. ఎందుకంటే ఓన్లీ బాడీ నీడ్ అంటే
కేవలం శరీరాల మధ్య ఆకర్షణతోటి ఆ లవ్ ఏర్పడలేదు. లవ్ అనేది దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో నాగరిక ప్రపంచం చాలా సార్లు చాలా చోట్ల ఫెయిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ అనేది ఒక న్యాచురల్ నీడ్ అది అవును. మనిషికి. మనిషి నాగరికత నేర్చుకున్నాడు కాబట్టి లవ్ అనేదాన్ని మర్చిపోయాడు. ఉదాహరణకి నాగరికత లేనప్పుడు ఒక తల్లి అడవిలో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి పిల్లాడిని కంటది. ఒక చోట ఒక అడవిలో ఒక సెక్ట్ ఉన్నారు, ఒక జాతి వాళ్ళు, ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి. ఆ తల్లి అక్కడ ఉన్న పిల్లలందరికీ తల్లే. ఏ పిల్లాడు ఏడ్చినా కానీ న్యాచురల్గా తల్లి వెళ్ళి పాలిస్తుంది. అవును. అంటే మనిషి జంతువు నుంచి మనిషి అయ్యే క్రమంలో నాగరికత నేర్చుకొని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం చూడండి. ఇప్పుడు అంటే అక్కడ అడవిలో ఉన్నప్పుడు నాగరికత లేనప్పుడు అంత ప్రేమతో ఆప్యాయత ఉండదు. ప్రేమ అనేది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్. Yes. అది ప్రతి లివింగ్ బీయింగ్ లో ఉంటుంది అనమాట యాక్చువల్గా. అంటే పులుల్లో, సింహాల్లో, ఎలుగుబంట్లలో అన్నిటితో పాటు మనిషిలో కూడా ఉంటుంది. బట్ ఎలా నాగరికత వచ్చింది. నేర్చుకున్నాడు మనిషి, ప్రేమ అనేదాన్ని మర్చిపోయాడు యాక్చువల్గా. సో నేను ఇప్పుడు ఎల్జిబిటి రిలేషన్షిప్స్లో ఎందుకు వస్తాను అంటే, ప్రేమ అనేది కులము, జాతి, అవసరము, బాడీలీ కానీ అది కానీ రిలీజన్, కల్చర్ బేస్ చేసుకొని అవ్వదు ఎల్జిబిటి దానిలో. అవును. అది ఒక ఆకర్షణ. అది అంటే లవ్ ఎక్కడైనా అలానే అవుతుంది. బట్ ఎల్జిబిటి వాళ్ళు విజిబుల్ గా అది కనపడుతుంది యాక్చువల్గా. ఓకే. అవి ఏవి చూసుకోకుండా అంటే వాళ్ళకి అందరికీ తెలుస్తాయి కదా. ఇప్పుడు ఇద్దరు లెస్బియన్ పార్ట్నర్స్ ఉన్నారనుకో, వాళ్ళ కులం తెలుసు, వాళ్ళ క్లాస్ తెలుసు, వాళ్ళ అన్నీ కేటగిరీ తెలుసు. అంతా తెలుసు. బట్ అవన్నీ వదులుకొని మేమిద్దరం కలిసి జీవించాలి వచ్చినప్పుడు ఎంత రిస్క్ తీసుకున్నారు వాళ్ళిద్దరు యాక్చువల్గా. అవును. ఇవన్నీ వెనక్కి వదిలేస్తారు యాక్చువల్గా. వాళ్ళకి తెలుసు కూడా మనం ప్రేమిస్తే ఈ సమాజం ఒప్పుకోదు, మనం ఒకరిగా జీవించనీయదు, ఇదన్నీ తెలుసు కూడా దాన్ని వదిలేసుకొని వస్తారు. హౌ ప్యూర్ అండ్ హౌ డేరింగ్ ఇట్ ఈస్ యాక్చువల్ కదా. అంటే మన ఒక అడవిలో జీవించే జంతువుల యొక్క సహజ స్వభావాన్ని మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాం, చూపిస్తున్నాం అంటే దట్స్ అ డేరింగ్ యాక్చువల్లీ. ఈ సివిలైజేషన్ కి వ్యతిరేకంగా వెళ్తున్నాం. సో ఈ లవ్ అనేది చాలా ప్యూర్ గా ఉంటది. దీన్ని యాక్సెప్టెన్స్ ప్రస్తుతానికైతే రాదు. ఎందుకంటే ఈ కల్చరు, ఈ మనీ, క్లాస్, కాస్ట్ ఎప్పుడు కూడా దీనికి అగైనెస్ట్ గానే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక చాలా వరకు ఎల్బిటి అనేది కమ్యూనిటీ అనేది చాలా అంటే ఎక్కువ అయిపోతున్నారు. అంటే గతంలో బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుంది. దీన్ని మీరు ఏమంటారు? అంటే మనది ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల ఇది కదా, దేశం కదా. సో దాని రేషియోలోనే మా కమ్యూనిటీ కూడా ఎల్జిబిటి ఉంటారు, పెరుగుతారు కూడా. ప్లస్ ఎలా అయితే మనం హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి కొట్లాడుతున్నామో సమాజంలో, అలా విజిబిలిటీ పెరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో మొత్తం అన్నిటిలో తెలంగాణ ఒక్కటే ట్రాన్స్లేట్ సంబంధించిన దానికి మొత్తం భారతదేశం అంతా మన వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో 44 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు గవర్నమెంట్ జాబ్స్, ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా చేస్తున్నారు. 33 జిల్లాల్లో తెలంగాణలో ట్రాన్స్ క్లినిక్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. సో థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ ఉందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చినా కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇక్కడ బ్రతకడానికి అనువైన వాతావరణం యాక్చువల్లీ ఒకటి. ప్లస్ ఎప్పుడైతే ఎల్జిబిటి క్రమంలో ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు చాలా మార్జినైజ్ అయ్యారు. ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు లెస్బియన్స్, గే, బైసెక్షువల్స్ కనపడరు వాళ్ళు, అది వాళ్ళ సెక్షువాలిటీ కాబట్టి. బట్ ట్రాన్స్జెండర్ వాళ్ళు కనపడతారు ఈజీగా సమాజంలో, వాళ్ళకు ఉంటుంది వివక్షత. ఈ లాస్ట్ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం మనం స్టార్ట్ చేస్తుందో గవర్నమెంట్, ఖచ్చితంగా మిగిలిన ఎల్జీబీ వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన పాలసీలు కానీ, చట్టాలు కానీ మార్పులు వస్తాయి. ఇది ఒక బ్యూటిఫుల్ చేంజ్ యాక్చువల్గా. అదే అనమాట. ట్రాన్స్ లో కూడా గ్లామర్, డీ గ్లామర్ అనేది ఉంటుందా మేడం? అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది నాకు తెలిసి. గ్లామర్ అంటే, డీ గ్లామర్ అంటే ఇప్పుడు అంటే నేను ఎలా చెప్పాలి, ఎప్పుడు నా గ్లామర్కే వస్తాను, వేరే వాళ్ళకి చెప్పను. నేను ఎప్పుడు నేను అనుకోను అందంగా ఉన్నానని, గ్లామర్ గా ఉన్నాను కూడా అనుకోను. బట్ మా ఆయన కళ్ళకి అట్లా కనపడ్డాను. మా ఆయన నాకన్నా హ్యాండ్సమ్ ఉంటాడు. సో థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద విజన్. మనం చూసే దృష్టిని బట్టి, మనం హృదయంలో ఉన్న దృష్టికోణం బట్టి అది ఉంటుందని అనుకుంటాను. అంతే. ట్రాన్స్ లో కోరికలు ఎలా ఉంటాయి అంటే ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు ఇట్స్ డిఫరెంట్ కదా, అంటే అక్కడ పార్ట్ చేంజ్ అయిపోయిన తర్వాత కోరికలు ఎలా ఉంటాయి? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటున్నానంటే చాలా మంది సమాజానికి ఏం అనిపిస్తుంది అంటే వీళ్ళు మారారు కదా, అంటే మారుతారు కూడా. మా వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు సెక్స్ చాలా చేంజెస్ వస్తాయి. ఫీమేల్స్ హార్మోన్స్ తీసుకున్నప్పుడు
ఫెమినిటీ వస్తుంది, లాంగ్ హెయిర్, బ్యూటీ అది. అంతా పెరుగుతుంది. అంటే చాలా సర్జరీస్ చేసుకుంటారు ఆ వెరైటీ. ఓకే. అట్లా ట్రాన్స్ మెన్ కూడా వాళ్ళు ఫీమేల్ నుంచి మెన్ అయినాక వాళ్ళు బాడీ బిల్డింగ్ ఇదంతా అవును. చేసుకుంటూ ఉంటారు. సో ఈ అంటే సమాజంలో ఎట్లా ఇంతకుముందు అనుకున్నామో ఇదంతా చేంజ్ చేసుకునేది వీళ్ళు సెక్స్ కోసమే అనుకుంటారు. అవును. అదే అనుకుంటారు. అందంగా కనపడినప్పుడు కూడా వాళ్ళు తొందరగా అప్రోచ్ కూడా అవుతారు. బట్ థింగ్ ఏంటంటే సమాజానికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ చాయిస్. అందంగా ఉన్నంత మాత్రాన యూ కెనాట్ అప్రోచ్ ఎ పర్సన్ సేయింగ్ దాట్ లైక్ ఎల్జిబిటీ అవటం వల్ల వీళ్ళు చాలా ప్రో సెక్స్ గా ఉంటారు, వెంటనే సెక్స్ మూవ్ అనేస్తారు అనేది కాదు. ఓకే. ఈవెన్ ఎల్జిబిటీ పర్సన్స్ హ్యావ్ దే చాయిస్. అవును. సో వాళ్ళకి అంటూ ఒక చాయిస్ ఉంటుంది. ఎలా అయితే ఆడవాళ్ళకి మగాళ్ళ చాయిస్ ఉంటుందో అట్లనే ఎల్జిబిటీ వాళ్ళకి కూడా చాయిస్ ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ దట్ చాయిస్. యెస్. యెస్. ఓకే. అమ్మాయికి, ట్రాన్స్‌కి డిఫరెన్స్ ఏముంటది? అంటే చాలా వరకు అంటుంటారు. నేను విన్నాను, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేశాను. అమ్మాయి ఎలా అయితే తృప్తి పరుస్తదో మేము కూడా అలాగనే ఉంటది. మా దగ్గర డిఫరెన్స్ ఏముండదు. ఆఫ్టర్ ద చేంజింగ్ ఆఫ్ ట్రాన్స్ లాగా చేంజ్ అయిన తర్వాత అంటారు. ఇది ఎంత వరకు ఇస్తారు? అమ్మాయికి ట్రాన్స్‌ని నిలబడిస్తే 100% ఉంటుందా మేడం? తృప్తి అంటే టు బి ఫ్రాంక్లీ క్వశ్చన్ నాకు సెకండ్ టైం వస్తుంది ఆ ఇంటర్వ్యూస్ లో. రాహుల్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇట్లానే ఇంటర్వ్యూలో అడిగాడు. బట్ తృప్తి అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిపెండ్ ఆన్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిపెండ్ ఆన్ ద పర్సన్. యాక్చువల్ గా ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ మైండ్ కదా, బ్రెయిన్ మీద డిపెండ్ అయ్యి ఉంది మీకు. అంటే ఆ టైంకి ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో, ఎవరితో సెక్స్ చేస్తున్నారో వాళ్ళు ఆ మనిషి యొక్క బ్రెయిన్ యొక్క కండిషను, చేసే వాళ్ళ కండిషన్, బ్రెయిన్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ తృప్తి అనేది ఉంటుంది. ఇట్ వేరీస్. ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క రకంగా తృప్తి వేరే ఉంటాయి. ఇష్టము గానీ, ఇష్టం ప్రకారం గానీ. సో ఎవ్రీ టైమ్ ఇందులో ప్యాసివ్ అది కూడా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ వ్యక్తులతోటి డిఫరెంట్ వ్యక్తుల యొక్క అనుభవాలు వేరుగా ఉంటాయి. సో ఇట్స్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద బ్రెయిన్. ఆ టైంకి అలా బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అయింది అండ్ హౌ దే ఎక్స్పీరియన్స్ అండ్ హౌ దే ప్రిజర్వ్ దోస్ మెమరీస్ అన్నది. ఇప్పుడు ఒక వ్యక్తితో నా భర్త ఉన్నారు, నా భర్త తర్వాత ఇంకా ఏ మగాడు నాకు మగాడు కనిపించదు ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అట్లా ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్ అండ్ సేమ్ తృప్తి కూడా అట్లానే ఉంటుంది. యాక్చువల్గా తృప్తి ఉన్నా లేకపోయినా కానీ ఆ మనిషి ఉంటే ఓకే అంటుంది. ఇది కూడా తృప్తే. అంటే ఇప్పుడు జ్వరం వస్తే, ఏదైనా డిసీజ్ వస్తే మనం నార్మల్ హాస్పిటల్స్ వెళ్తుంటారు. అంటే ట్రాన్స్ కి సెపరేట్ హాస్పిటల్స్ ఉంటాయా, లేకుంటే నార్మల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలా మేడం? అంటే ట్రాన్స్ క్లినిక్ లో ట్రాన్స్ హెల్త్ ఎక్స్పోజర్ ఇది బేస్ ఏమున్నది అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి వివక్షత ఎదుర్కొంటున్నారు. అంటే ఐదర్ డాక్టర్ నేను చూడను అనటమో, అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే కొంతమంది డాక్టర్స్ మామూలుగానే వివక్షత ఉంది, కొంతమందికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళది ఏంటి బాడీ అంటే ఇది నేను నేర్చుకోలేదు కదా, వాళ్ళ అకాడమీ వాళ్ళు చదువుకున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు, అట్లా ఉండదు. ఇంకొంతమంది అలా మొహం మీద చెప్పలేక చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, డాక్టర్ బిజీ ఉన్నారు, ఇట్లా కూడా చెప్పేది అదొకటి ఉండేది అట్లా. బట్ ఇప్పుడు ట్రాన్స్ క్లినిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్స్క్లూజివ్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఆల్మోస్ట్ ఆల్. అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్ లో ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అండ్ దేర్ ఇస్ మోర్ బిజినెస్ ఆల్సో లైక్ యూనో. అంటే చాలా మంది ఈ ట్రాన్సిషన్స్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడం, హాస్పిటల్ కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ అ బిగ్ బిజినెస్ యాక్చువల్. సో వాళ్ళు అప్పుడు బిజినెస్ ఇచ్చినప్పుడు దే రియల్లీ వెల్కమ్ కదా. వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు ట్రాన్స్ అయితేనేం, ఫీమేల్ అయితే మెన్ అయితేనే దే ఆర్ వెల్కమింగ్ అస్ యాక్చువల్లీ. అమ్మ, ఒక డౌట్ ఉంది నాకు. అంటే చాలా మందిని అడిగాను కానీ కరెక్ట్ సమాధానం చెప్పాక దాటేస్తుంటారు. అంటే ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు తాళి ఎందుకు కొడతారు? దట్స్ గుడ్ క్వశ్చన్ అండ్ టెక్నికల్ క్వశ్చన్ కూడా. యాక్చువల్ గా ఇలా వస్తుంది తాళి కదా, ఇది చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి ఇందులో, ఒక పెక్యులర్ స్టైల్ కూడా ఉంది కొట్టేది. రెండు విధాలుగా యాక్చువల్ గా అనుకోవడం ఏంటి అని అంటే, ఒకటి మేము బదాయికి అంటే అడుక్కోవడానికి బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము ట్రాన్స్ వాళ్ళని చెప్పుకోవడానికి వీ హ్యావ్ కమ్ ఆల్రెడీ హియర్ లైక్ యూనో. సో అండ్ వీఆర్ ట్రాన్స్జెండర్ పీపుల్, హిజ్రా పీపుల్ అని చెప్పడానికి అదొకటి ఐడెంటిటీ టూల్ లాగా పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ టూల్ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా వెళ్ళాను, అక్కడ ఒక రిమోట్ ప్రదేశంలో ఎవరు లేరు, ఎవరైనా అటాక్ చేయపోయారు నన్ను, అప్పుడు నేను తాళి కొట్టినప్పుడు ఆ సౌండ్ ఏదైతే ఉందో విని వేరే వాళ్ళు జమ అవుతారు కదా. జమ అయినప్పుడు నాకు సపోర్ట్ గా వస్తారు, అయ్యో పోయి నువ్వేంటి అంటే ఏం చేస్తున్నావు ట్రాన్స్ తోటి అనేసి. సో వీ యూజ్ ఇట్ యాజ్ అ సేఫ్టీ టూల్ కూడా అనమాట. ఈ రెండు
విషయాలు ఉన్నాయి. అదే. యాహ్! ఓకే. కొన్ని మీడియా ముందు గూడా వచ్చేసి తాళి వాయిస్తుంటారు. అని హ్మ్. చెప్తుంటారు ఏదన్నా యాహ్! జరిగిన సంఘటన అని. యాహ్! సో, ఓకే. అది అంటే ఈ 2 ముఖ్యమైనవి. ఇది కాకుండా వేరు వేరు సిట్యుయేషన్స్‌లో కూడా యూజ్ చేస్తారు దాన్ని. ఓకే. ఆహ్, యాజిటేటివ్‌గా అయినప్పుడు తాళి కొట్టుకోవడం. అంటే అచ్చా! మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడటం కన్నా ఆ ఎనర్జీని అవును. తాళి ద్వారా చూపించుకోవడం. అంటే హ్మ్. ఇప్పుడు నేను ఎంత అరిచినా గాని అది ఒక పిచ్ వరకే వెళ్తుంది. అవును. అది తాళి కొట్టినప్పుడు అది ఇంకా చాలా పెద్ద అచ్చా! ఈ అచ్చా! బూమరాంగ్ అవుతది గదా! అది. సో, ఓకే. అది ఒకటి. అంటే నేను మాట్లాడలేను ఎక్కువగా అన్నప్పుడు తాళి కొడతాను ఎక్కువగా అచ్చా! అన్నమాట. అచ్చా! సో, అదే అన్నమాట. సో, ఆ యాజిటేషన్‌ని ఓవర్ పవర్‌ని చూపించడానికి తాళి కొడతారు కమ్యూనిటీ పరంగా. అది వితిన్ కమ్యూనిటీ కూడా అవుతుంది. ఆ! బయట వాళ్ళ మీద ఆ! కూడా అవుతుంది. ఒక్కసారి కొట్టారా మేడం అది? వావ్! యాహ్! దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ ఈస్ తాళి. ద పవర్ ఆఫ్ తాళి. ఓకే. హ్మ్. చాలా కష్టాలుంటాయి ట్రాన్స్‌జెండర్ లైఫ్‌లో చాలా కష్టాలుంటాయి. అంటే అంటే నార్మల్ పీపుల్స్‌కున్న కష్టాల కన్నా నార్మల్‌గా అంటే నేను కొన్ని విన్నానేందంటే ట్రాన్స్‌జెండర్స్‌కి ఇల్లు ఇవ్వాలంటే కూడా హ్మ్. 4000 ఉంటే 8000 డబుల్ రెంట్ కూడా వసూలు చేసుకుంటా హ్మ్. కట్టుకుంటా ఉంటున్నారు వాళ్ళు. హ్మ్. అసలేంటిది డిఫరెన్స్ అసలు? ఎందుకు ఆ డిఫరెన్సేషన్ చూస్తుంది సొసైటీ? ఆహ్, అంటే ఒక్కటి సమాజంలో ఉన్నదేంటంటే వీళ్ళ దగ్గర మనీ ఎప్పుడూ ఉంటుంది. లిక్విడ్ ఉంటుంది ఫిక్స్ కదా! అయిపోతారు. ఫిక్స్ అయిపోతారు. వీళ్ళ ఓకే. దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్‌గా మా వాళ్ళెళ్ళినప్పుడల్లా మనీ ఎక్కువ డిమాండ్ చేస్తా ఉంటారు. ఎక్కువ మంది ఉండడం వల్ల అవును. మనీ ఎక్కువ డిమాండ్ చేసి మాకింత ఇవ్వండి, ఇంత ఇవ్వండి. సో, సమాజంలో ఏంటంటే వీళ్ళు ఇంత అడుగుతున్నారు కదా! కాబట్టి వీళ్ళ దగ్గర చాలా మనీ ఉంటుంది. యాక్చువల్‌గా మా దగ్గరున్న మనీ ఇందాక చెప్పా నేను. మా సొంత ఫ్యామిలీకి లిక్విడ్ అవును. పంపుకోవడం ఖర్చులు, సొంత ఇంటి ఖర్చులు, మీరు చెప్పినట్టు అవును. రెంట్ డబులు ఇవన్నీ ఉంటాయి. మా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళాము ఎప్పుడు. క్యాబ్ గాని, ఆటో గాని చేసుకునేలాగా. సో, ఇవంతా ఆల్‌మోస్ట్ ఆల్ సేవింగ్స్ ఏమి ఉండవు. ఇది ఎర్న్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అయినా గాని ఓకే. యావరేజ్ బేసిస్‌లో సేవింగ్స్ అసలేముండవు అందులో. ఓహ్! అన్నీ ఫుడ్‌కి, రెంట్‌కి ప్లస్ ట్రావెల్‌కి వీటిలకే ఎళ్ళిపోతాయి. అంటే ఈరోజు పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000, 2000 నేను ఎర్న్ చేశానంటే రేపొద్దునకి ఒక 500, 300 నా చేతిలో ఉంటాయి అంతే. ఓహ్! బికాజ్ ఐ హావ్ టు సేవ్ ఫర్ ఇవన్నీ మళ్ళీ సర్జరీస్ ఉన్నాయి. ఓకే. దానికోసం హార్మోన్స్ తినాలి, సర్జరీ కోసం సేవ్ చేయాలి. ఇవన్నీ ఖర్చులు కూడుకొని అసలంటే సేవింగ్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ నిల్‌గా ఉంటాయన్నమాట. ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే అది ఉంటది. బట్ ప్రాపర్టీ గూడా మాకు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. అదే. ట్రాన్స్‌జెండర్ అని చెప్పి ఒక డాక్యుమెంటు ఆధార్‌లో గాని చేంజ్ గాదు. మేము ఓకే. పుట్టిన సెక్స్‌లోనే వస్తది మాకు ఆధారు. లేదా పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఏం లేకపోవటం వల్ల ఏదైనా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ అట్లా ఉంటది. అదంతే అంతే. రిజిస్ట్రేషన్ మీ మీద ఉండదా? చాలా తక్కువ. తక్కువ. మా మీద లేకుండా మా చుట్టాలు, మా తమ్ముళ్ళు, అక్క అయ్యో! ఆ కొడుకులు అట్లా రిజిస్ట్రేషన్ హక్కులు ఇప్పటిదాకా తెలియదది. లేవు. చాలా తక్కువ. ఓకే. అండ్ చాలా మంది కొంతమంది పేరెంట్స్‌కి నేను చెప్తున్నదేంటే, అంటే వాళ్ళేమో బయటనేమో ఇది నా కొడుకు అని చెప్పుకోరు. హ్మ్. నా పిల్లగాడని చెప్పుకోరు. బట్ వాళ్ళ డబ్బు యూజ్ చేసుకుంటుంటారు. హ్మ్. చాలా మంది కొంతమంది ఉన్నారు. చాలా మంది వాళ్ళ ఆ! పేరెంట్స్‌కి ఇప్పటికి పోషిస్తున్నారు. అవును. బట్ సమాజంలో వాళ్ళని రిజెక్ట్‌గానే పెడతారు. కరెక్ట్. ఇలాంటి అంటే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తుర్రు గానీ, రక్త సంబంధానికి ఇంపార్టెన్స్ ఇస్తలేరు. కరెక్ట్. ఎందుకు గావచ్చు మేడం? ఎందుకు ఎందుకంటే చెప్పండి? వివక్షత ఉంది కదా! అంటే ఇప్పుడు పలానోళ్ళ ఇంట్లో ట్రాన్స్ పిల్లవాడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆ! తను మగ పిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా బిహేవ్ చేస్తా ఉంటే ఆ ఫ్యామిలీకంతా గూడా మొత్తం చుట్టూ ఉన్న నైబర్స్ గాని, వాళ్ళ ఖాందాన్‌లో గాని అంత బ్యాడ్ నేమే. ఆ! ఎందుకున్నాడు అట్లా? అంటే డౌట్ ఎవరి మీద ఎళ్తది ఫస్ట్ తల్లిదండ్రుల మీద. వాళ్ళ అప్బ్రింగింగ్ అట్లా ఉందా? వీళ్ళిద్దరిలో ఏమైనా ఇదుందా? ఓకే. డిఫరెన్స్ ఉందా? అంటే ఏమన్నా లోపం ఉందా? ప్లస్ అట్లా. ప్లస్ నెక్స్ట్ షిఫ్ట్ అయ్యేది సిబ్లింగ్స్ మీద. వాళ్ళ అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు. ఈ ఒక్క పిల్లగాడు ఇట్లున్నాడా? వీళ్ళందరూ కూడా ఇట్లనే ఉన్నారా? అబ్బా! వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చా? చేయకూడదా? వాళ్ళని ఎక్కడ పిలవాలా? పిలవకూడదా? అమ్మ రీసెంట్‌లీ మీరు మహిళా కమిషనర్‌ని గెలవడం జరిగింది. ఏదో సంథింగ్ ఇష్యూ అయిందండి. హ్మ్. ఏంటిది ఆ ఇష్యూ ఏంటిది? మహిళా కమిషన్‌ని గెలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం ప్రాబ్లమ్ మేడం? యాక్చువల్‌గా కంప్లెయింట్స్ చాలా వస్తా ఉన్నాయి. ఈ మధ్య ఏంటినంటే ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు నార్మల్ వాళ్ళ పెళ్ళిళ్ళు గాని, గృహప్రవేశాలు ఆ! గాని, పుణ్యకార్యాలు ఏమైనా గాని, ఓపెనింగ్స్ గాని అయినప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళటము, అక్కడ బట్టలు విప్పడము, ఓహ్! నగ్నంగా ఇవంతా చేయటము చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతా ఉంది. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్‌కి చాలా కంప్లెయింట్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు దెన్ మేము లీడర్స్‌తో మాట్లాడటం కూడా జరిగిందనమాట. కొన్ని ప్రెస్ మీట్ కూడా చేయడం జరిగింది. కమ్యూనిటీకి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే. ఇది కల్చర్ కాదు యాక్చువల్‌గా. ఇట్లా బట్టలిప్పడం అనేది అది కూడా వాళ్ళు పూజలు చేసుకొని ఇదంతా ఇంట్లోకి కొత్తగా వెళ్ళే ఆ టైంలో అట్లా చేయడం చాలా తప్పు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ తప్పు. అంటే కల్చర్‌గా తప్పే అవును. కాదు. లీగల్‌గా కూడా తప్పు యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలుంటారు, అవును. ఆడవాళ్ళుంటారు. వాళ్ళకంటా ఒక భయాందోళనకి గురి చేసే వాతావరణం గాబట్టి, కొన్ని చట్టాల ప్రకారం అది చట్టరీత్యా కూడా నేరం కూడా అవును. అన్నమాట.
సో ఈ మినిమం సెన్సిటైజేషన్ కోసము ఇది ఆపాలి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కదలిక రావాలి అని చెప్పేసి విమెన్ కమిషన్ కలిసి మేము ఆ పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి రాయటం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లీడర్స్ని సంప్రదించడం జరిగింది. ఆ లీడర్స్ తోటి ఇప్పుడు ఒక మీటింగ్స్ చేసి ఆర్గనైజ్డ్గా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ బట్టలు ఇప్పడం అనే దాన్ని ఎలా లేకుండా రూపుమాపాలి, ఇది సంస్కృతి కాదు అనే దాని మీద పనిచేయడం జరుగుతుంది. ఏమన్నారు అయినాయి 2 మీటింగ్లు అయినాయి లీడర్స్ తోటి, 3వ మీటింగ్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. మేము చెప్పింది ఏంటంటే కొంతమంది మీరందరూ ఆర్గనైజ్డ్గా ఉండండి, ఎక్కడైతే ఇది జరుగుతుందో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎందుకంటే బ్యాడ్ నేమ్ మొత్తం కమ్యూనిటీకి వస్తుంది. ఓన్లీ భిక్షాటనలు ఉన్న వాళ్ళకే కాదు, భిక్షాటనలు లేని వాళ్ళు కూడా, జాబ్ చేసే వాళ్ళకి కూడా వస్తుంది. ఒక ట్రాన్స్ తప్పు చేశారంటే మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీనే బ్లేమ్ చేస్తారు కదా. సో కాబట్టి మీరు ఆర్గనైజ్డ్గా ఉండండి. ఏరియా ప్రకారం ఎక్కడైనా జరిగిందంటే వెంటనే మీరే వెళ్ళాలి. అక్కడ పోలీస్ కన్నా ఫస్ట్ మీరు రీచ్ అవ్వాలి. దాన్ని ఎవరు చేశారనే దాన్ని అడ్రస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం సమాజం యొక్క మంచి దయాదాక్షణలతో బతికే వాళ్ళం కాబట్టి ఆ కల్చర్ని పోగొట్టుకోకూడదు, ఆ మంచి పేరుని పోగొట్టుకోకూడదు. కానీ కొన్ని ట్రైన్స్లలో చూస్తే కనుక భిక్షాటన చేసినప్పుడు వచ్చి అడిగేటప్పుడు డబ్బులు ఇవ్వకుంటే కూడా పైకి లేపడం, ఇవంతా చూపడం న్యూసెస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, అంటే చూడడానికి ఒక డబ్బు ఉన్నట్టే ఉంటుంది, వాడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇలా కూడా ఇబ్బంది ట్రైన్లలో చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. నార్త్ సైడ్ ఇంకా ఎక్కువ జరుగుతుంది చాలా. నేను అంటే ఇది 20 years క్రితం మాట. యాక్చువల్గా ట్రైన్స్ లో మీరు అన్నట్టు ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి లేదా ఒడిశా నుంచి, అక్కడ నుంచి నార్త్ నుంచి వచ్చే ట్రైన్స్ ఏవైతే బీహార్ నుంచి, ఆ పిల్లలు అంటే మీరు అన్నట్టు ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి డైలీ లేబర్ లాగా వస్తారు వేజెస్ కోసం అని. వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళు కొన్ని పైసలు జమ చేసుకొని పెట్టుకుంటారు. వాళ్ళకి తెలుసు పలానా స్టేషన్ వస్తే ఎక్కుతారు, వాళ్ళు చాలా హార్ష్గా ఉంటారు, కొడతారు మమ్మల్ని. ఆ భయంతో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే చిల్లర పైసలు పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళకి ఇవ్వడానికి. సో భయంతో వచ్చేది కల్చర్ ఏది కాదు. ప్రభుత్వం అకామిడేట్ చేయట్లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో, రోటీ కపడా మకాన్, అవి ఫుల్ఫిల్ చేయట్లేదు. దానికి సంబంధించిన పోరాటం వేరు. దానికి సంబంధించిన ప్రొటెస్ట్లు కానీ, లాస్ కానీ, పాలసీస్ కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలి. దానికి అందరూ యునైటెడ్ అయ్యి కొట్లాడాలి దాన్ని. బట్ కల్చర్ అనే దాన్ని కాపాడుకోవాలి. కల్చర్ అనేది బట్టలు ఇప్పడం అనేది ఎప్పుడు కల్చర్ కాదు. కొట్టడం, హింసించడం, వైలెన్స్, క్రైమ్ ఉన్నది ఎప్పుడు కల్చర్ కాదు. ఇప్పుడు కూడా సమాజానికి అనుగుణంగా ఏదైతే ఉన్నాయో కల్చర్ కానీ దాని దారిలోనే మనం వెళ్ళాలి. కానీ మనం ఒక క్రైమ్ని అంటే క్రైమ్లో క్రిమినల్ వేలో వెళ్తే కనుక అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొత్తం కమ్యూనిటీనే క్రిమినల్స్ గా ముద్రించబడతారు. అది ఎందుకంటే ట్రాన్స్లను చూస్తే భయపడతారు. అది మెయిన్. అంటే ఆప్యాయంగా వీళ్ళు చేసే పనులు అట్లే ఉన్నారు, భయపడుతుంటారు. మళ్ళీ వీళ్ళు మమ్మల్ని చూసి భయపడుతున్నాం, మేము కూడా మనుషుల్లాగాని మళ్ళీ క్వశ్చన్ వేస్తుంటారు. ఇంకా ఫస్ట్ డే వాళ్ళు మనం స్వీకరించారు వాళ్ళని, మళ్ళీ దాంట్లో వీళ్ళు భయపెడతారు. ఇప్పుడు మీరు అన్నారు ఒకటి, వాళ్ళు చేసుకొని వీళ్ళ కోసమే డబ్బు తీసుకొస్తారు, లేకుంటే మళ్ళీ ఏం చేస్తారు భయం అనేది. అలాంటి చాలా వరకు నార్త్ నుంచి ఇంకా ఎక్కువ అవుతుంటారు. ఎందుకు మేడం అంటే నార్త్ నుంచి చాలా మంది ట్రాన్స్ లో ఇవన్నీ చాలా బిహేవింగ్ ఇతను డిఫరెంట్ నార్త్ చల్లి ఎక్కువ స్టార్ట్ అవుతుంది. అంటే ఏరియాని బట్టి అక్కడున్న స్వభావం, నేచర్ని బట్టి ఉంటారు వాళ్ళు. అక్కడున్న వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ, అక్కడ ఎలాంటి కల్చర్ ఉంది దాన్ని బట్టే ట్రాన్స్ వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా మీరు సౌత్కి వచ్చే కొద్దీ చాలా సాత్వికంగా, చాలా కల్చర్డ్గా, పురాతన ఇప్పుడు అభి హమారా అంటే మన హైదరాబాద్ తీసుకుంటే 400 సాల్ మన ఇది ఉంది కల్చర్. యాక్చువల్గా మన సిటీ ఫామ్ అయ్యి 400 years, 700 years అప్పుడే యూసుఫ్ బాబా దర్గా ఇవన్నీ ఉన్నాయి కదా. థింగ్ ఏంటంటే అప్పటి నుంచి ఉన్నారు ఆ కల్చర్ లో భాగమై. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కల్చర్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొద్దిగా మైగ్రేషన్ అయ్యి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఈ కల్చర్ అంతా ఇంక ఎక్కువ మంది అవటం వల్ల, డిమాండ్ ఎక్కువ అవటం వల్ల, కొద్దిగా పాటి రీసోర్స్ ఉండటం వల్ల ఇదంతా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, కానీ సెక్స్ వర్క్ చేయడం వల్ల డిసీజెస్ రావా మేడం? అంటే ట్రాన్స్ సెక్స్ వర్క్ అంటే మనం ఒక స్త్రీ దగ్గరికి ఏదైనా బిజినెస్ చేస్తేనే, అంటే నైట్ బిజినెస్ చేస్తేనే వాళ్ళకి ఏదో రోగాలు వస్తుంటాయి. కానీ కంప్లీట్ గా వీళ్ళు ఆ బిజినెస్ లేనిది నడవదు, పూట గడవదు అని దీని మీద డిపెండ్ అయితే ఎలాంటి డిసీజ్ వస్తుంటాయి, అండ్ దీన్ని ఎలా వాళ్ళు మళ్ళీ దాన్ని అధిగమించి మళ్ళీ ఆ డిసీజ్ ని క్యూర్ చేసుకోవడానికి ఉంటుంది? డిసీజెస్ అనేది అంటే ట్రాన్స్ వాళ్ళ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి 80% రిస్క్ ఉంది. యాక్చువల్గా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ ప్రకారము 80 to 85% రిస్క్ ట్రాన్స్ వాళ్ళకు ఉంది. హెచ్ఐవి కానీ, ఎస్టీఎస్ వచ్చేది కానీ. ట్రాన్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? సమాజం నుంచి వస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చే క్లయింట్స్ వల్లే వస్తుంది. సో థింగ్ ఏంటంటే ఐదర్ ట్రాన్స్ వాళ్ళు కానీ సమాజంలో కానీ
సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అనేది మనం డిస్కస్ చేయం. సెక్స్ గురించే డిస్కస్ చేయం. ఓకే. సెక్స్ గురించి మన పిల్లలు తెచ్చుకునేదంతా మొబైల్ ద్వారానే, అవును. ఇంటర్నెట్ ద్వారానే. బట్ అందులో ఎంతవరకు సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడతాం అనేది చాలా తక్కువ అదే. కదా. అందులో అన్ని హై రిస్క్ బిహేవియర్లు, అన్ని పాన్ ఇవన్నీ అవును. చూసి అటే వెళ్ళిపోతుంది మైండ్. ఆ ధోరణిలోనే వెళ్తారు యాక్చువల్. సో సమాజంలో అయితే ట్రాన్స్ కానీ లేదా నాన్ ట్రాన్స్ వాళ్ళు కానీ సేఫ్గా ఉండాలి, ఎస్టీఎస్ సుఖ వ్యాధులు కానీ హెచ్ఐవి రాకుండా ఉండాలంటే సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ ఓకే. అనే వాటి గురించి విరివిగా డిస్కషన్ చేయాలి. సెక్స్ అనే దాన్ని ఒక టాబుగా చూడకూడదు ఎప్పుడు కూడా. సెక్స్ అనేది ఒక నీడ్గా అంతే. చూడాలి, ఒక అర్జ్గా చూడాలి. మన మంచిళ్ళు ఎట్లా తాగుతాం, ఫుడ్ ఎలా తింటాం, ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాం కదా, అదే. వేడిగా ఉండాలి. నీళ్ళు తాగేటప్పుడు ఎట్లా జాగ్రత్త తీసుకుని ప్యూర్ అంటే బాటిల్ కొనుక్కొని తాగుతాము. అట్లా సెక్స్ కూడా కదా. అదే. సెక్స్ ఒక నీడ్ అయినప్పుడు అందులో ఎందుకు సేఫ్టీగా ఉండం మనం. సో ఇట్స్ అ వెరీ ఇండివిజువల్ ఇండిపెండెంట్ డెసిషన్ అండ్ సేఫ్టీ ప్రొసీజర్ నాకు తెలిసి. ఓకే. సో దీన్ని ఒక దీనికి ఒక సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దీనికి ఒక డిస్కషన్ మనం క్రియేట్ చేయాలి సమాజంలో. ఓకే. అది క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా హెచ్ఐవి సుఖవాదులు తగ్గుతాయి. ఓకే. అండ్ మీకు ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో గానియండి, పాన్ కార్డ్‌లో గానియండి అంటే మేల్, ఫీమేల్ అని ఉంటుంది. మీ ఆధార్ కార్డ్‌లో ఏముంటుంది మేడం? ట్రాన్స్ ట్రాన్స్ అని ఉంటుందా? మార్చారు. మార్చారు. ఇప్పుడు ఫార్మ్స్ వస్తాయా ట్రాన్స్ అని? ఎస్. ఇప్పుడు 2009లో ఓటర్ ఐడి కార్డ్స్ వచ్చినాయి. ఓకే. 2013-14 నుంచి ఆధార్ కూడా మార్చారు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కూడా జరగవు మాకు కొన్ని దగ్గర అని. అంటే మీరు ఇప్పుడు అబ్బాయిగా చదివిన సర్టిఫికేట్స్ ట్రాన్స్‌గా ఉన్నప్పుడు వర్కౌట్ అవుతాయా జాబ్‌కి? సో యాక్చువల్‌గా అవ్వవు. ఎందుకు అంటే ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మేము చదువుకునే రోజుల్లో బయటకు కమ్అవుట్ అవ్వం యాజ్ ఎ ట్రాన్స్. ఒక అంటే 10th లేకుంటే ఇంటర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చి ట్రాన్స్గా ఓపెన్ అయిపోతాం. ఇంటితో సంబంధాలు తెగిపోతాయి. అప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ఇంట్లోనే ఉంటాయి. స్కూలు, డిగ్రీ అవన్నీ కూడా అవి డెడ్ నేమ్ తోటి ఉంటాయి. ఇప్పుడు బయటకు వచ్చాక నాకు జెండర్ నేమ్ చేంజ్ చేసుకుంటా. ఆ డాక్యుమెంట్స్ అయితే తిరిగి రావు కదా. మళ్ళీ డాక్యుమెంట్స్ ఆ ఇంట్లో నుంచి కూడా రావాలి. ఇంటికి వెళ్ళాలంటే అమ్మ ఏమంటారు, నాన్న ఏమంటారు, వీళ్ళందరూ ఇట్లా ఉంటుంది. సో డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల జాబ్స్ రావు. డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల ప్రాపర్టీ కూడా రాదు. ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రాపర్టీ కూడా రాదు. సో నేను ఒకవేళ ప్రాపర్టీ కొనాలన్నా కానీ న్యూ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో న్యూ డాక్యుమెంట్స్కి బేస్ ఎక్కడ అంటే ఇప్పుడు నేను పలానా చోట ఉన్నాను అని ఇల్లు అడ్రస్ అయినా చూపించాలి కదా. ఇల్లే లేని వాళ్ళు ఎక్కడ చూపిస్తారు యాక్చువల్లీ. ఒక గురువు దగ్గర బతుకుతూ ఉంటారు, వేరే దేశం నుంచి వస్తారు, వేరే విలేజ్ నుంచి సిటీకి వస్తారు. సో వాళ్ళకి ఇవ్వాలి కదా, అట్లా రెంట్కి కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ ఒక ప్రాపర్గా వాళ్ళకి డాక్యుమెంటేషన్ అన్ని ప్రొవైడ్ చేయాలి. సోషల్ ఎంటైటిల్మెంట్స్ అంటే కూడా అదొక పెద్ద లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్గా చేయాలి మనం. అది ఓకే. అండ్ రీసెంట్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు కూడా అంటే యాజ్ ఎ మేల్ ఫిమేల్స్ తో పాటు ట్రాన్స్జెండర్ ని కూడా తీసుకోవాలని బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నారనమాట. అంటే ఇక్కడ అగ్ని పరీక్షకు ఆడిషన్స్ కూడా వెళ్ళడం జరిగింది. ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు కొంచెం ఫేమస్ పర్సన్. బట్ కట్ చేస్తే ఒక్కరు కూడా అగ్ని పరీక్షలో లేరు. అండ్ మళ్ళీ కట్ చేసి చూస్తే ఇన్స్టాలో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్ మీకు ఏమైనా తెలుసు? ఎవరికైతే అర్థమైతలేదు, బికాస్ దే హావ్ గివెన్ ద ఆపర్చునిటీ. ఇన్ని రోజులు మీరు దేంట్లో కావాలి, పోటీ పడుతున్నారు, ఇది కావాలంటే వాళ్ళు ఇస్తా అన్నప్పుడు కూడా వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. ఆ ఇష్యూ ఏంటిది మేడం అసలు? అంటే నాకు తెలిసిన కమ్యూనిటీ మెంబర్స్ లో ముగ్గురు మాత్రం చాలా ఫేమస్, నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు. చంద్రముఖి ఈజ్ మై డాటర్, అంకిత నాయుడు ఈజ్ ఆల్సో మై డాటర్, అండ్ మహాశాస్త్రి ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళ ముగ్గురు అయితే తెలుసు. సోషల్ మీడియాలో అంకిత నాయుడు, చంద్రముఖి పెట్టిన పోస్టులు చూశాను, బట్ మహాశాస్త్రి వీడియోస్ చూశాను నేను. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన సెక్షువాలిటీ ఏదైనా కానీ జెండర్ ఫ్లూయిడిటీ ఆయనకు ఉంది కాబట్టి, అండ్ దే అంటే చాలా రోజులు ఆయన శ్రమించారు. 3-4 ఇయర్స్ ఐ కెన్ సీ ద స్ట్రగుల్. తను పడే శ్రమ ఈ రోజు బిగ్ బాస్ కి చేరారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకు మీ ప్రశ్న వచ్చి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది 2 విషయాలు. ఒకటి, బిగ్ బాస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో అది ఇట్స్ చాలా వేగ్గా ఉందో, లేదా ఎవరు తీసుకోవాలనేది ఇట్స్ కంప్లీట్లీ బిగ్ బాస్ అడ్మినిస్ట్రేషన్ కదా. దాని రెస్పాన్సిబిలిటీ కానీ దాని స్వేచ్ఛ కానీ అంతా వాళ్ళకే ఉంది. సో వీళ్ళని కేవలం నాకు ఒక ఇంటర్వ్యూలో చూసింది ఏంటంటే 50 ట్రాన్స్జెండర్ పర్సన్స్ వచ్చారు ఆడిషన్స్ కానీ విన్నాను. 50 మంది వచ్చారు. అందులో వీళ్ళ పేర్లు రీడౌట్ చేశారు. చంద్రముఖి, అంకిత అని వీళ్ళందరూ రీడౌట్ చేశారు. అంటే వాళ్ళు సెలబ్రిటీస్ గా ఉన్నారు కాబట్టి కమ్యూనిటీలో. ఎందుకు తీసుకోలేదు అన్నది బిగ్ బాస్ కి తెలియాలి. యాక్చువల్గా డిమాండ్ అయితే ఉంది, కమ్యూనిటీలో చాలా స్ట్రగుల్ ఉంది, మేము వెళ్ళాలి. అలాగే మా అమ్మాయి, ఇంకొక అమ్మాయి హర్షిని మేకల హర్షిని కూడా వెళ్ళింది, తను కూడా సెలెక్ట్ కాలేదు. బట్ ఇదేం జరుగుతా ఉంది, కమ్యూనిటీలో ఎక్కువ డిమాండ్ ఉంది,
చాలా క్రేవింగ్ ఉంది వెళ్ళాలి అనేసి, బట్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇట్స్ కంప్లీట్లీ టు దెమ్. బట్ నేను చూస్తాను యాజ్ ఎ రచన, నన్ను అడిగితే బిగ్ బాస్ ఏంటి అని అంటే దే హావ్ లాంగ్ బ్యాక్ ఆస్క్ మీ, బట్ ఐ సెడ్ దట్ నాకు టైం లేదు. అడిగారు నాకు టైం లేదు. తమన్నా సింహాద్రి కన్నా ముందు అడిగారు, బట్ ఐ సెడ్ దట్ ఈ యాక్టింగ్ అనేది నాకు రాదు, ప్లస్ ఇంత టైం స్లాట్ నేను ఇయ్యలేను యాక్చువల్ గా. సో నేను ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ ద గ్రాస్ రూట్ లెవెల్. నేను కమ్యూనిటీ కోసం పనిచేసేదాన్ని. డైలీ ఏదైతే క్రైసిస్ వస్తాయో, ఇష్యూస్ వస్తే దాంతో డీల్ చేసి గవర్నమెంట్ తో పని చేయాలి. ఐ కెనాట్ బి ఇన్ టు ద అంటే ఈ షోస్ లో వెళ్ళలేదని. 2 షోస్ నా ఫ్రెండ్స్ తోటి అకంపెనీ చేశాను, వాళ్ళు ఎంతో రిక్వెస్ట్ చేయబట్టి. కరీమా ఖాన్ తోటి కోటీశ్వరుడు వెళ్ళాను నేను. అది ఇండియన్ ఐడల్, నా ఫ్రెండ్ ఒక సింగర్ ఉంది, ఇండియన్ తెలుగు ఐడల్, దానికి వెళ్ళాను. ఆ 2కి వెళ్ళాను. పాటలు పాడతారా మీరు? నేను పాడాను కదా దర్బార్ మూవీ. ఒకసారి పాడండి. నేను దర్బార్ మూవీకి రజనీకాంత్ పాడండి. లేదా అది నాకు ఇప్పుడు వచ్చిన పాట ఏదైనా. అది నేను పాడిన పాట కన్నుల తిమిరు ఒనరాడిక వందాడు తలవా వేరే రకం పాట వెళ్ళాడు. అది పాట నేనే పాడాను. ఓకే, సూపర్ సింగింగ్ టాలెంట్. చిన్నప్పటి నుంచి ఉన్నదా, మధ్యలో ఏమైనా నేర్చుకున్నా? చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని, కాంపిటీషన్స్ కి వెళ్ళేదాన్ని, ప్రైజులు వచ్చేవి. బట్ రాహుల్ సిప్లిగంజ్ వల్ల వచ్చింది ఈ అవకాశం. చంద్రముఖి, నేను, ప్రియామూర్తి ముగ్గురు వెళ్ళాము. బట్ ప్రియామూర్తి గారు పాడలేకపోయారు. అనిరుద్ డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ లో చెన్నైలో రికార్డ్ అయింది అనమాట. సో రాత్రి 12 కి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రికార్డ్ అయిపోయింది. 2 లాంగ్వేజెస్ లో రికార్డ్ అయిపోయింది ఆ సాంగ్. సూపర్. ఇప్పుడు మీకు బాడీలో ఎనర్జీ అనేది, ఇప్పుడు బాయ్స్ గా ఉన్నప్పుడు ఎనర్జీ ఎలా ఉంటుందో ట్రాన్స్ గా మారిన తర్వాత డౌన్ అవుతుందా, లేకపోతే అబ్బాయి ఎనర్జీ ఉంటుందా? ఎనర్జీ అనేది దిస్ ఇస్ ఎ వెరీ హెల్త్ కాన్సెప్ట్ యాక్చువల్ గా. నా పేరే అది కదా, నేను ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ కాబట్టి డైలీ వచ్చినప్పుడు నా కౌన్సిలింగ్ ఇదే ఉంటుంది. ఎనర్జీ ముఖ్యంగా బాయ్స్, గర్ల్స్ కానీ ట్రాన్స్ వాళ్ళల్లో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ హార్మోన్స్. మీ హార్మోన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మీ ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయి అనమాట. డోపమైన్ ఇవన్నీ హార్మోన్స్ ఉన్నాయి కదా. సో మా దానిలో ట్రాన్సిషన్ అయ్యే వాళ్ళల్లో చాలా మంది హార్మోన్స్ తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. సో ఒక సెక్స్ నుంచి ఇంకో సెక్స్ కి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ గా పుట్టాను బట్ ఫీమేల్ గా అవుతున్నాను. సో మేల్ హార్మోన్స్ సప్రెస్ చేసి ఫీమేల్ హార్మోన్స్ పెంచుతాం అనమాట. ఒక 1 year 2 years అట్లా చేశాక సర్జరీ అయ్యాక ఫుల్లీ ఫీమేల్ హార్మోన్స్ తోటి ఉండాలి లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను ట్రాన్సిషన్ అయిపోయినాను, డైలీ ఐఎమ్ ఆన్ ఈస్ట్రోజన్. సో ఇవి చాలా మందికి తెలియదు, మా వాళ్ళకి తెలియదు కమ్యూనిటీకి. సో అది ఆ సెన్సిటైజేషన్ ఇవ్వాలి, ఓరియంటేషన్ ఇవ్వాలి. ఇట్స్ సేమ్ విత్ ఎవ్రీ బాడీ. ప్రతి ఒక్క బాడీస్ ఇట్స్ ఆల్ అనాటమీ కదా, బాడీ అనాటమీ. మీ హార్మోన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మీ ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయి. చాలా మంది మా వాళ్ళలో హార్మోన్స్ తీసుకోరు, ముందు తీసుకోరు, తర్వాత తీసుకోరు. దాన్ని బట్టి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అటు ఇటు అవుతా ఉంటుంది, తప్పుతా ఉంటుంది. ఓకే. కానీ ఇలాంటి చేంజెస్, మార్పిడి చెస్ట్ కానివ్వండి, అక్కడ అంగ చేంజ్ కానీ, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడికల్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక డాక్టర్ పర్యవేక్షణలో జరగకపోతే ఏదైనా కూడా అది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అట్లానే అవుతుంది. సో ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ విత్ అవర్ బాడీ కదా. మనం ఎలా పుట్టామో అమ్మ గర్భంలో నుంచి దానికి మార్పులు చేస్తున్నాం మనం. సో ఒక ఆర్గన్ లేనప్పుడు ఏదైనా కానీ, ఒక ఏలు కానీ, ఒక కాలు కానీ, ఒక చేయి కానీ లేకపోతే దాని యొక్క బర్డెన్ మిగిలిన వాటి మీద పడుతుంది. సో మీకు ఒక ఆర్గన్ తీసేస్తా ఉన్నారు, సో బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది ఏంటి ఆర్గన్ తీసారు, ఇప్పుడు ఎలా నేను పని చేయాలని దాని ఓన్ మెకానిజం అది బిల్డప్ చేసుకుంటుంది లోపల. అందులో చాలా చేంజెస్ వస్తాయి, మెంటల్ గా వస్తాయి, ఫిజికల్ గా కూడా వస్తాయి అనమాట. సో ఇదంతా ఒక ఎనాటమీ. ఇట్లా చేంజెస్ వచ్చినప్పుడు ఆ చేంజెస్ ని అర్థం చేసుకొని ఒక డాక్టర్ మాత్రం చెప్పగలుగుతాడు ఈ బాడీలో ఈ చేంజెస్ దీని వల్ల వస్తున్నాయని. అందుకే మేము ఎప్పుడూ ఏం చెప్తామంటే ట్రాన్సిషన్ అనేది మేల్ టు ఫీమేల్ కానీ ఫీమేల్ టు మేల్ డాక్టర్ పర్యవేక్షణలో కంపల్సరీ జరగాలి. కానీ కొంతమంది డబ్బు తక్కువ అవుతుంది తెలియక వేరే దగ్గరికి వెళ్ళేసి డబ్బు ఎక్కువ పెట్టి కూడా వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు చాలా. కానీ ఒకప్పుడు నార్త్ కి వెళ్ళేవాళ్ళు, బాంబేకి అట్లా వెళ్ళేవారు. కానీ ఇప్పట్లో విజయవాడ, వైజాగ్ కూడా చెప్తున్నారు. ఇది కడప కరెక్ట్ జరుగుతాయా సర్జరీస్? అవి జరిగేవి ప్రాపర్ డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ మంచి సర్జరీస్ జరుగుతాయి. అంటే ఒక మంచి డాక్టర్ ని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఏం క్వాలిటీస్ చూడాలి వాళ్ళు? క్వాలిటీస్ కాదు, వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. అంటే జెండర్ డిస్ఫోరియా అనే ఒక కండిషన్ ఉంది ట్రాన్స్ లో. అంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా, నేను అబ్బాయిగా పుట్టినాను బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై బాడీ. నేను అబ్బాయిగా అనుకోవట్లేదు, నేను బ్రెయిన్ లో కూడా అనుకోవట్లేదు నేను అమ్మాయిగానే అనుకుంటున్నాను.
అప్పుడు నా బాడీ చూసుకున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అబ్బాయిలాగా, నాకు ఇష్టం లేదు. నేను ఈ జన్మన్నా నేను ఖతం చేసేసుకుంటాను. ఎందుకంటే వచ్చే జన్మలన్నా ఆడపిల్లగా పుడతాను ఫర్ ద కండిషన్ ఈస్ కాల్డ్ డిస్ఫోరియా. ఓకే. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ జెండర్ డిస్ఫోరియాని అసెస్మెంట్ చేయాలి. సో ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది 2 years ప్రొసీజర్ మినిమం. ఈ 2 yearsలో ఇద్దరు సైకాట్రిస్టులు అనాలిసిస్ చేస్తారు నీ కౌన్సిలింగ్లో. ఓకే. నువ్వు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు ఇదంతా చేస్తారు. ఆలోచించడమే కాకుండా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాయ్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు గర్ల్ లాగా మారాలనుకుంటున్నావు కదా, నువ్వు గర్ల్ డ్రెస్ వేసుకొని ఉండు. ఆ! నువ్వు కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నువ్వు వర్క్ ప్లేస్కి వెళ్ళినా నువ్వు అట్లా ఉండు. ఓకేనా? 9 కౌన్సిలింగ్ సెషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు 2 yearsలో. ప్రతి ఒక్క కౌన్సిలింగ్ సెషన్కి అడుగుతారు ఏంటి అంటే ఇప్పుడు నువ్వు అవ్వాలనుకుంటున్నావా అని. ఎందుకంటే ఈ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవును. చేస్తారు కదా. నేను బాయ్గా పుట్టి గర్ల్గా డ్రెస్ చేసుకొని వెళ్ళానంటే అందరూ నన్ను రానియరు కదా, స్కూల్కి ఆ! రానియరు, కాలేజ్ రానియరు, ఎక్కడ పని చేస్తే రానియరు. సో ఇవన్నీ ఫేస్ చేసి ఈ 2 years దానిలో 9th కౌన్సిలింగ్ సెషన్లో ఓకే. స్టిల్ ఐఎమ్ సేమ్. అప్పుడు అడుగుతాడు డాక్టర్ ఏంటంటే స్టిల్ యూ వాంట్ టు అంటే ఐ వాంట్ టు. అప్పుడు ఓకే. అప్పుడు దెన్ దే గివ్ ఏ గ్రీన్ సిగ్నల్, ఇప్పుడు మీరు సర్జరీ కావాలి ఎందుకంటే ఈ కండిషన్లో ఉన్నారు, లేకపోతే మీరు సూసైడల్ అవుతారు ఓకే. అన్నప్పుడు దెన్ ఆ ఇద్దరు సర్టిఫై చేసినాక సైకాట్రిస్ట్ దెన్ ఐ గో ఫర్ సర్జరీ హార్మోన్స్ అన్నారు. హ్మ్. ఈ యొక్క ప్రొసీజర్ దిస్ ఇస్ అ హెల్తీ ప్రొసీజర్. ది హోల్ ప్రొసీజర్ కూడా హ్యారీ బెంజమిన్ సైకిల్ అంటారు ఓకే. సైంటిఫిక్ గా. సో ఇది తెలియదు చాలా మందికి. దానివల్ల తొందరగా అయిపోవాలి. అంటే కొంతమందికి అంటే మగవాళ్ళ పట్ల ఆకర్షణ ఉన్న వాళ్ళకి ఆ! ఎవరైతే మగగా పుట్టారో వాళ్ళేమనుకుంటారు ఇదే నేను ట్రాన్స్ ఏమో అనుకుంటారు. వాళ్ళు సర్జరీ చేసుకున్నాక ఇన్స్టింక్ట్స్ ఉండవు, ఆ! హార్మోన్స్ తీసుకోరు. ఆ తర్వాత చాలా పస్తావ వస్తుందంటే నేను ఎందుకు అసలు అయ్యాను, ఎందుకు సర్జరీ చేసుకున్నాను, ఆ ఫీలింగ్స్ ఉండవు. ఓకే. ఆ! చేసుకోకుండా ఉండవలసింది కదా, ఇట్లా అవుతుంది అనమాట. ఓకే. సో సో ప్రాపర్ మెడికల్ ఇది ఉండాలి, అవేర్‌నెస్ ఉంటే అవేర్నెస్ గనక ఉండాలి. కరెక్ట్ ఉంటుంది. కానీ చాలా మంది అట్లా చెప్పకుండా కూడా ఫెయిల్ అయిన వాళ్ళున్నారు. వెళ్తున్నారు. చాలా మంది ఆ తర్వాత డిజోరియంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఎందుకంటే అది ఇర్రివర్సిబుల్ ప్రొసీజర్. అచ్చచ్చ! ఒకసారి అవునవును. సర్జరీ చేసుకున్నాక అవును. మళ్ళీ మగపిల్లాడిని కాలేను కదా కాలేరు అది. నేను, అవును. ఆడపిల్లని కాలేను కదా. సో అది ముందే డిసైడ్ చేసుకోవాలి అది. ఓకే. కానీ చూస్తుంటే గతంలో పోల్చుకుంటే గనక ఇప్పుడొచ్చే గవర్నమెంట్స్ గానియండి, ఇప్పుడు సొసైటీలో కొంచెం ట్రాన్స్‌కి కొంచెం గౌరవం దక్కుతుంది గదా! యాహ్! ఎగ్జాంపుల్ ఏందంటే మనం చూస్తే గనక ఆంధ్ర, తెలంగాణలో చూస్తే గనక ట్రాన్స్‌కి కూడా ఫ్రీ బస్ ఇప్పుడు శ్రీ శక్తి అని మనకు ఆంధ్రాలో పెట్టడం జరిగింది. అండ్ కిరా కార్పి గారు కూడా మైక్ పెట్టడం జరిగింది. ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారంటే మాకు కూడా ఫ్రీగా జర్నీ చేయడానికి ఉంది. ఎలా అయితే మహిళలకు ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో మాకు కూడా చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ కూడా మీకు సహకరిస్తున్నట్టేనా? గవర్నమెంట్ ఒప్పుకోవచ్చా? ఖచ్చితంగా అంటే ఏపీలోకి వచ్చే కన్నా ముందు తెలంగాణలోనే అవును. వచ్చింది మహాలక్ష్మి పథకంలో. అవును. దట్స్ ద ఫస్ట్ పాలసీ అండ్ ఫస్ట్ పోస్టర్ అయినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ, లైక్ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ పవర్లోకి వచ్చాక ఫస్ట్ పాలసీ మాతో ఉన్నదంటే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. దానికి ఒక సిట్యుయేషన్ చెప్తాను. ఒక సిట్యుయేషన్ ఏమైందంటే ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి ఇన్వైట్ చేశాను నేను. నేను వెళ్తా ఉన్నాను. ఓకే. వెళ్తా ఉంటే బయట ఒక పెద్దాయన కూర్చొని ఉన్నాడు. ఫుల్ గుంపు ఉందన్నమాట. నాయనా తప్పుకోండి మహాలక్ష్మి వచ్చింది ఆ! నేను ఓకే. వెంటనే ఆయన చూసి వావ్! లుక్ ఎట్ దట్ అంటే వాళ్ళ బ్రెయిన్‌లో రిజిస్టర్ అయింది. ద రెస్పెక్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు దట్ గోస్ అనదర్ లెవెల్‌కి అది హ్మ్. కదా. అట్లా అని ఏపీలో 2018లోనే ఫస్ట్ పాలసీ వచ్చింది. యూ వోంట్ ఏ బిలీవ్. పాలిసీ అంటే ఓకే. జియో 20 అని ఒకటి వచ్చింది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నారు. జియో 20 అని ఒక ఆర్డర్ వచ్చింది. అందులో యూ వోంట్ బిలీవ్ ఏపీ ఈస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ హాస్ ప్లాటెడ్ 20 crores ఫర్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్. ఓహో! ఇప్పటికొచ్చి సూపర్. ఏ స్టేట్ కూడా చేయలేదు. 20 crores బడ్జెట్‌గా అలాట్ చేశారు 2018లో. ఓకే. అప్పటి జీవోలో కూడా చాలా అనాలిసిస్ చేసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు చాలా చేంజెస్ చేయాలి ఓకే. ఇందులో అని. బట్ అది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక యూ వోంట్ బిలీవ్ అది డ్రాస్టికల్‌గా తగ్గిపోయింది బడ్జెట్. ఎందుకంటే ఏదైనా ఒక కమ్యూనిటీకి సంబంధించి బడ్జెట్ ఇచ్చినప్పుడు దాన్ని వాడకపోతే అవును. దాన్ని ప్రతి మైనారిటీ అంతే తక్కువ చేస్తారు అవును. యాక్చువల్‌గా. ఇప్పుడు అది 75 lakhs మాత్రమే ఉంది. అయ్యో! యాహ్! బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 3000 పెన్షన్ ఉండేది. హ్మ్. ఇప్పుడు 4000 చేశారు దాన్ని. ఓకే. చాలా మంది బెనిఫిషియర్స్ ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు ఇది వచ్చింది కూడా చాలా అంటే వెల్కమింగ్ ఉంది. బట్ థింగ్ ఏంటంటే తెలంగాణని ఆళ్ళ దారిలో వెళ్తున్నారు. బస్ ఫెసిలిటీ ఇచ్చారు. నెక్స్ట్ హెల్త్ కూడా అట్లాంటి క్లినిక్స్ అట్లాంటి ఉద్యోగాలు ఇస్తే బావుంటది. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఏపీ ట్రావెల్ చేశాను కడప. హ్మ్. ఐ ల్యాండ్ హియర్ లైక్ దిస్. అచ్చా! అమీన్‌పీర్ దర్గా వెళ్తున్నాను. మధ్యలో దగ్గరలోనే ఒక రామాలయం ఉంది పురాతనమైనది. దానికి వెళ్తా ఉంటే ఒక సిగ్నల్ దగ్గర మా వాళ్ళు అడుగుతున్నారనమాట చిన్న పిల్లలు. ఆగింది సిగ్నల్ దగ్గర కారు ఆగితే నేనున్నాను.
పరిగెత్తుకుంటూ వచ్చారు, మీరు రచన కదా అని. అవును మా, నేను రచన అంటే నాకు సెల్ఫీ కావాలి మమ్మీ, తీసుకోనండి. సెల్ఫీ తీసుకున్నాక నన్ను మమ్మీ మాకు కూడా ఉద్యోగాలు కావాలి, మీరు కూడా చెప్తారా గవర్నమెంట్తో పని చేస్తానని. ఖచ్చితంగా మా, ఎందుకు కాదు అని. సో నాకు అప్పుడు రిజిస్టర్ అయింది ఏంటంటే ఈ ఇప్పుడు మళ్ళీ ఒక హ్యూమన్ రైట్స్ ఎన్హెచ్ఆర్సీ ఒక మీటింగ్ ఉంది 2-3 రోజుల్లో. అందులో కూడా ఉద్యోగాల గురించి చెప్తున్నారు. తెలంగాణ ఫస్ట్ స్టెప్, చాలా వెల్కమింగ్ స్టెప్ ఏముంది అని అంటే 44 ఎవరైతే ట్రాన్స్జెండర్ వాళ్ళని తీసుకున్నారో ట్రాఫిక్ పోలీసులో చాలా మంచి పేతో తీసుకున్నారు. చాలా అంటే వాళ్ళు చేశారు కూడా. ఒక 6 months పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. సో నేను అనేది ఏంటంటే వేరే స్టేట్స్లో కూడా, ఆంధ్రప్రదేశ్ కానీ వేరే స్టేట్స్ కూడా కానీ ఇలాంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ రన్ చేస్తే, ఎందుకంటే నాకు ఇప్పటికీ నాకు గుర్తు 2014 or 13లో తమిళనాడులో ఇచ్చారు సేమ్ డిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఒకే ఒక్క ట్రాన్స్జెండర్ జాయిన్ అయింది గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. బట్ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ ఉంది కాబట్టి బయటకు వస్తున్నారు ఓపెన్ గా చదువుకున్న వాళ్ళు కూడా ట్రాన్స్ అని. సో ఖచ్చితంగా జాబ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. దట్స్ మస్ట్ అండి. సూపర్. ఇదంటే గవర్నమెంట్ తోని. అండ్ ఇంకొకటి చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇది కూడా పోటీ చేస్తున్నారు. బట్ జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? చాలా గెలిచిన సంఖ్య లేదు, ఓట్లు కూడా తక్కువ. ఎందుకు ఓట్లు వేస్తలేరు? ఒక ఏం డౌట్ అసలు అది? నన్ను అడిగితే మన ముఖ్యమంత్రి గారే చెప్పారు ఈ విషయము. ఒక ఇంటర్వ్యూ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. బట్ నేను ఏమన్నా, నేను చేయను, పాలిటిక్స్ చాలా దూరంగా ఉంటాను. నేను నన్ను కంటెస్ట్ కూడా చేయమన్నా, నేను చేయను అని చెప్పిన. నన్ను నేను చాలా దూరంగా పెట్టుకుంటా పాలిటిక్స్ కి. చంద్రముఖికి అవకాశం ఇస్తే ఆమె కంటెస్ట్ చేసింది. ఫస్ట్ ఎమ్మెల్యే కంటెస్ట్ గోషామహల్ ఆమె చేసింది. అయితే ఆ ఇంటర్వ్యూ చేసేది కూడా నేను ఆమెకి ఇచ్చాను. నేను చేయను పొలిటీషియన్స్. అప్పుడు అభివృద్ధి గారిని, అట్లనే రేవంత్ గారిని, కల్వకుట్ల కవిత గారిని, ముగ్గురిని చేసింది యాక్చువల్లీ. అప్పుడు రేవంత్ గారిని అడిగినప్పుడు రేవంత్ గారు ఏమన్నారంటే, మీరుగా కాంటెస్ట్ చేసి ఎలక్షన్స్ లో రావడం చాలా, అప్పుడే ఆయనకు ఆలోచన ఉంది, రావడం చాలా కష్టం అమ్మా. ఎట్లా అయితే ఆంగ్లో ఇండియన్ కి 2% రిజర్వేషన్ ఇచ్చారో పార్లమెంట్ లో, ఆ విధంగా తీసుకురావాలి రాజకీయ రిజర్వేషన్ యాక్చువల్లీ. బట్ ఈక్వల్లీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎల్జిబిటి ఒక ప్రత్యేక పొలిటికల్ సెల్ అని మహారాష్ట్ర ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎన్సిపి వాళ్ళు. అక్కడ నా బ్రదర్ అనీష్ గవాండే అని ఉన్నాడు. హీఈస్ ఎ గే పర్సన్, హీఈస్ రిప్రజెంటింగ్ ద పాలిటిక్స్ అనమాట ఎల్జిబిటి సెల్ ద్వారా. అలానే ఇక్కడ ఏమని అడుగుతున్నాం, నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ చేయమని అడుగుతున్నాం. ఏంది అని అంటే రిజర్వేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓట్లేసి గెలిచి చట్టసభలకు వస్తారనేది చాలా కష్టం. ఓట్లు వేయరు. ప్లస్ ఓట్లు ఇప్పుడు కొనే ఇది కూడా లేదు కదా వాళ్ళకి, ఆ వాతావరణం కూడా లేదు. కాబట్టి దట్స్ వెరీ డిఫికల్ట్. అన్లెస్ అంటే రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ ఉంటేనే కానీ మా వాళ్ళు చట్టసభలో కూర్చోలేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. కానీ ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్ అమ్మాయిల కన్నా ఇంకా చాలా గ్లామర్ పెంచుకుంటున్నారు, ఆకర్షిస్తున్నారు అబ్బాయిలను. అసలు ఏం పాటిస్తున్నారు అసలు వాళ్ళు? అబ్బాయి అంటే ట్రాన్సా లేకపోతే అమ్మాయి అన్నట్టు ఉంటారు చాలా మంది. మేము చూస్తున్నాం ఇప్పుడు ఇన్స్టాలో చూసినా కూడా, వాళ్ళ దాంట్లో చూసినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు. ట్రీట్మెంట్ ఎక్కువ డిఫరెన్స్ అయ్యకుండా ఫెయిల్యూర్ అయ్యి కూడా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే అట్రాక్టివ్ గా ఉండటానికి ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ట్రాన్స్ కానీ చేస్తున్నారు. ఆ సాధనాలు కూడా ఉన్నాయి కాబట్టి చేస్తా ఉన్నారు. బట్ కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు. అంటే ఇది ఉంది కదా, కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదు. సో అది అందరికీ వర్తిస్తుంది, ట్రాన్స్ వాళ్ళు కూడా వర్తిస్తుందని అనుకుంటాను. ట్రాన్స్ వాళ్ళే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వాళ్ళకి ఆ భద్రత లేదు సమాజంలో. ఒకవేళ ఒక లివింగ్ రిలేషన్షిప్లో వెళ్ళినా, పెళ్లి చేసుకున్నా కానీ, ఆ పెళ్ళి విడిపోయినప్పుడు, బ్రేకప్ అయినా కానీ, పెళ్ళి ఒకవేళ సక్సెస్ కాకపోయినా కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే లాస్ లేవు. సమాజం కూడా ఏమనుకుంటుందంటే దే డిజర్వ్ ఇట్. వాళ్ళు అలా పుట్టారు కాబట్టి వాళ్ళకి అంతే, అంతకుమించి వాళ్ళకి ఏం దొరకదు అనేది సమాజం అనుకుంటుంది. అండ్ సమాజం డిసైడ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఎంత అందంగా ఉండని, ఎలా ఉండని, ప్రేమకి పెళ్లికి పనికిరాని వాళ్ళు అనేసి సమాజమే డిసైడ్ చేసింది. కాబట్టి యాజ్ ఎ కల్చర్ డిసైడ్ చేసింది కాబట్టి ఇది రివర్స్ అవటానికి చాలా టైం పడుతుంది. సో బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ everyone deserve to be very beautiful or handsome and healthy. That's what I believe. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఇంకా మరిన్ని విషయాలకు మరి ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.